నువ్వు ఎవరితో నడుస్తున్నావు? Whom are you walking with? ఎవరితో నడుస్తున్నావు? Whom are you walking with? ప్రతిరోజు ఎవరితో నడుస్తున్నావు? Whom are you walking every day? నీ బలహీనతతో నడుస్తున్నావా? Are you walking with your weaknesses? లేకపోతే నీ ఈగోతో నడుస్తున్నావా? Are you walking with your ego? నీ సొంత ఆలోచనతో నడుస్తున్నావా? Are you walking with your own understanding? మరి నువ్వు ఎవరితో నడుస్తున్నావో నీకు తెలియాలి కదండి. You should know with whom you are walking. చూడండి, హీబ్రూ 11th చాప్టర్ 5th వర్స్. Hebrew chapter 11 verse 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ఎన్ని కనబడుతున్నాయి ఇందులో? How many things you can see? దేవుడితో నడవడం అంటే ఏమి? What is the meaning of walking with God? హానోకు ఆదాము తర్వాత 6వ తరము వాడు. Enoch was the 6th generation related person after Adam. దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయేను అని లేఖనం చెప్తుంది. It says by faith Enoch was taken away as he did not see God because he was walking with God. అందుకు అతడు లేడు అని చెప్తుంది. That he was not there. మరి ఎవరితో నడుస్తున్నారు రోజు? Now today, as of now, with whom are you walking with? దేవుడు తెలుసు, అది అందరికీ తెలుసు. Everybody knows that God exists. మరి దేవుడితో నడుస్తున్నావా, నీకు నువ్వుగానే నడుస్తున్నావా? So are you walking with God or are you walking with your own understanding? దేవుడితో నడవడం అంటే ఏంటి? What is the meaning of walking with God? దేవుడితో నడవడం అంటే దేవుని చిత్తానికి లోబడటం అని అర్థం. It's submitting yourself to the will of God. That is the meaning of walking with God. అంటే దేవుడికి అందరూ ఇష్టలు కారు. Not everybody can be pleasers of God. దేవుని చిత్తానికి వాక్యానికి లోబడిన వారే దేవుడికి ఇష్టలు. Those who are submitting themselves to the will of God are the one who can please God. మరి వాక్యం చెప్తుంది కదా పాపుల కోసం వచ్చారని అనొచ్చు. But you might say God has come for the sinners. అవును, పాపుల కోసమే వచ్చి వాళ్ళని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయనతో పాటు నడిచేటట్టు నేర్పిస్తున్నారు. It is true, he has come for the sinners to and also purify them and justify them so that they would walk. గుమ్మం దగ్గరే ఉండిపోతున్నారా? But people are outside the door. గుమ్మం దగ్గరే ఉండిపోవడము అని అంటే బాప్టిజం తీసుకోవడం, ఆత్మని పొందుకోవడం, దేవుని వాక్యం నాకు బాగా తెలుసు, నాకు దేవుడు తెలుసు అనుకోవడం, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నానని గేట్ దగ్గర ఉండిపోతున్నారా? People outside the gate or outside the door are those people who say they have received the Lord, taken baptism, speaking in tongues. These are the one who are limiting themselves to only that aspect. కానీ దేవునికి ఇష్టంగా జీవించడమే ఒక సాక్ష్యము. అటువంటి సాక్ష్యం ఉందా? But living a life according to the pleasing aspect of God is the actual testimony. Do you చాలా have that మంది testimony? అద్భుత కార్యాలు జరిగిన తర్వాత దేవుని నమ్ముతారు. Many people come to the fold of Christ after tasting a miracle. కొంతమంది ఎగ్జైట్మెంట్ తో దేవుని నమ్ముతారు. Some people out of excitement believe in God. కానీ దేవుడి గురించి తెలుసుకొని, దేవుని సత్యాన్ని తెలుసుకొని ఆయనకి ఇష్టంగా జీవించి భయపడి సాక్ష్యం పొందేవారు ఎవరైనా ఉన్నారా? But is there anybody who has fearing the Lord and living according to the will of God? నువ్వు లోకంలోనే ఉన్నావు. You are in the world. నీకు దేవుడు తెలుసు. You know, they know నువ్వు who you are. లోకంలో ఉండి దేవుడు తెలిసినప్పుడు ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నావా లేదా అన్నది ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. Since you're living in this world, after knowing the Lord, you should question yourself whether you're pleasing to God or నువ్వు not. దేవుణ్ణి లైక్ చేస్తున్నావా, దేవుని లవ్ చేస్తున్నావా? Are you just liking God or are you loving God? ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి. There is so much of difference. నువ్వు దేవుణ్ణి లైక్ చేస్తున్నావు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గులాబీ చెట్టు ఉంది. Let's say there's a rose plant. నువ్వు లైక్ చేస్తున్నావు అంటే ఆ ఫ్లవర్ నువ్వు పిక్ చేసి తీసుకుంటావు. If you like it means you'll pluck the petals of that flower. దాన్ని కట్ చేస్తావు ఇంకా నువ్వు. You will cut that flower. కానీ నువ్వు లవ్ చేస్తే ఆ మొక్కకి రోజు నీళ్లు పోస్తూ ఉంటావు. But if you love it, you will ensure that it has been ఆ watered every పువ్వుని day. ఆ మొక్కకే చూడడానికి ఇష్టపడతావు. You will love to see the flower as it is. ఇప్పుడు అలాగే దేవుడి వాక్యాన్ని నువ్వు లైక్ చేస్తున్నావు అంటే, దేవుణ్ణి ఇష్టపడుతున్నావు అంటే, నాకు దేవుడు తెలుసు అన్న వాళ్ళు లైక్ చేస్తున్నారు అని అర్థం. Those people who claim that they like God or those people who say I know God. నేను దేవుని లవ్ చేస్తున్నాను అని అంటే ప్రతి రోజు కూడా నీ ఆలోచన విధానంలో కానీ, నీ ప్రవర్తన విధానంలో కానీ, నువ్వు మాట్లాడే విధానంలో కానీ ప్రతిదీ ఆలోచిస్తావు. అయ్యో, నేను దేవుడికి ఇష్టంగానే మాట్లాడుతున్నానా, నేను అబద్ధాలు మాట్లాడుతున్నానా, నేను ఒకవేళ వేషధారణగా ఉంటున్నానా, ఇలా ప్రవర్తించకూడదు కదా,
ఇట్లాగ మాట్లాడకూడదు కదా అని ప్రతి వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థము. If you love God, that means you will check your thoughts, your communication, the way you are behaving, and you will always ensure that you are pleasing God. ఇప్పుడు దేవుని చిత్తానికి నేను దేవుడి చిత్తానికే లోబడాలి అని అంటారు అందరూ. Everybody will say, I would like to submit myself to the will of God. అంటే ఏంటి? What does it mean, submitting to the will of God? దేవునికి చిత్తానికి లోబడటం అంటే ఏంటి? What is the meaning of submitting to the will of ఏదైనా God? అంటే ఆయన ఆజ్ఞలుగా కొనాలి, ఆయనకి ఇష్టంగా జీవించాలి. అవును, ఓకే. That means many people say you have to follow the commandments, you have to please God. Yes, Kani- it is true. దేవుని మాటని నువ్వు జరిగించగలుగుతున్నావా? But are you able to perform the word of God in your నువ్వు life? మాట జరిగించడమే కావాలి. All you want is to be obedient to the word of God. దేవుని మాట వినుటయే శ్రేష్టము. It is obedient to the word of God is the most important మాట thing. వినడం కష్టం. But to obey and to hear is difficult. మాట వినడం కష్టం. To be hearers, it will be కానీ difficult. మీకు ఆశీర్వాదం కావాలి. But you want మీ blessings. కాళ్ళకి ముళ్ళు తగలకూడదు. And there should not be any మిమ్మల్ని ఎవరు thorns బాధ piercing your పెట్టకూడదు. feet, and nobody should hurt you. నువ్వు ఏదనుకుంటే అది జరగాలి. Whatever you want and నువ్వు desire, ఇలా that should happen. కావాలనుకుంటే ఇలా వచ్చేయాలి. You want everything to happen the way you నువ్వు want. అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళిపోవాలి. If you have to go to that place, it should happen. అంటే అన్ని నీకు ఇష్టంగా నీకు కావాలి. Everything should be according to your will. అందుకే నువ్వు దేవుని లైక్ చేస్తున్నావు. So you are that person who are just liking నువ్వు God. దేవుని ప్రేమించావనుకో అన్నిటికీ నువ్వు మౌల్డ్ అవుతావు. But if సులభంగా లోబడతావు, అన్నిటికీ లోబడతావు. అవునా, ఈ రోజు లేదా పర్వాలేదులే రేపు చూద్దాము. If you are loving God, you will easily submit yourself to the word of God, and you will willingly obedient, and will say, okay, if it's not నువ్వు happening, తప్పు it's okay. చేస్తున్నావు నాకు తెలుసు, కానీ నువ్వు మరలా వాక్య ప్రకారం జీవిస్తావని నాకు నీ మీద ఒక నమ్మకం ఉంది. అంటే లవ్ చేయడం కన్నా ట్రస్ట్ ఉండాలి. There should be trust. That is the word that requires, because God is trusting on నేను you. నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది వేరే, నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను అన్నది వేరే. Just liking God and loving God is totally different. అంటే ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయో చూడండి. See the difference between these two. దేవుడు వాక్యం విషయంలో నువ్వు లైక్ చేస్తున్నావా లవ్ చేస్తున్నావా అని అడిగాను. I asked you a question whether you are liking the word of God or loving the word of ఆ God. వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నాక నువ్వు ఆ వాక్యాన్ని ప్రేమిస్తున్నావా నమ్మకంగా ఉంటున్నావా? Are you receiving, after receiving the word of God, are you loving the word of God and being faithful to the word of God is the important thing. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నావు, నువ్వు లైక్ చేయకుండా లవ్ చేస్తున్నావు. Without liking the Lord, you're not only liking the Lord, you're loving the word of God and you're receiving it. నువ్వు అందుకనే దేవుడితో నడవాలని That's ఇష్టపడుతున్నావు. the reason you decided to walk with the word of నువ్వు God. ఇష్టపడుతున్నావు కాబట్టి, దేవునితో నడవాలనుకుంటున్నావు కాబట్టి దేవుడికి నమ్మకంగా ఉంటున్నావు. That's the reason you want to be faithful to the word of God. కానీ దేవుడు ప్రేమించడానికి తన కుమారుణ్ణి మరణానికి అప్పగించారు చూసారా, అది నిజమైన లవ్. But the true love is unconditional, as the Father in heaven gave his only Son for us. అంటే ఆయన అర్పించే ఆ శిలువ మరణం ఉంది చూసారా, అది నిజమైన ప్రేమ. ఆ నిజమైన ప్రేమను చూపించడానికి దావీదు వేరు చిగురు నుండి అది మొత్తము ఆ గోత్రాలన్నిటిని చూసి 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 అలాగే యూదా గోత్రము నుండి వేరు చిగురు నుండి ఆయనని బయటకు తీసుకురావడం జరిగింది. The love of God was so prominent from the root of David and from all the Aaronites, from the tribe of Judah. The love of God want to flow through us. జెహోషాపాత్ దొరికారు అనుకున్నారు, The Lord thought that Jehoshaphat was the one who was the successor. చేజారిపోయాడు. He slipped away from God's జోసయ్య hand. దొరికాడు అనుకున్నారు, When God thought Josiah came, చేజారిపోయారు. even he slipped away. చూసారు And God was wondering, మాట ఇచ్చింది తప్పకూడదు because God promised and it has అని to చెప్పి happen. ఆ గోత్రం నుండి తీసుకురావాలని ఆ గోత్రం నుండి వచ్చిన వారు ఎవరు? యోసేపు. And it was Joseph, the husband of Mary. He was the అట్లాగా one ఆ who came from the గోత్రాన్ని lineage. చూస్ చేసుకున్నారు. God chose that particular tribe. మరి ఆయన బయటకు రావాలే, But he has to come out. ఆ గర్భవాసం నుండి బయటకు రావాలే. And he has to come from the ఆ womb. దేవుని నోటి మాట వెలుగుక అని పలికారు చూసారా, ఆ నోటి మాట వెలుగుక అన్నప్పుడు ఆయన చేత సృష్టించారు ఇవన్నీ. When God said, let there be light, and everything was created by what he spoke, or did he హ్యాండ్ create మేడ్ with his hand? ఇవన్నీ Was it handmade? The మీరు creation was చూసినంత handmade? హ్యాండ్ మేడా? Do you think this is handmade creation? కాదు, మౌత్ మేడ్ వెలుగుక అన్నప్పుడు అక్కడ సృష్టించడం జరిగింది. It was from the spoken word that came from the mouth of God, the things were created. అదే మాట దావీదుకి ఇవ్వడం జరిగింది. And the same word was given to David. ఆ మాటని జరిగించడం కోసము ఎంత ఆత్రపడి ఉంటారో మీకు తెలుసా? God was finding a way that since he has spoken, it ఆయన has to ఒక మాట accomplish. మీకు ఇచ్చారంటే ఆ మాట మీ జీవితంలో జరిగించాలని ఎంత ఆత్రపడతారో, ఎంత తాపత్రయపడతారో అది ఎక్స్ప్లెయిన్ చేయలేం. అది
అనుభవిస్తేనే దాని యొక్క ఆ అనుభవ జ్ఞానం మీరు పొందుకోగలుగుతారు. When God gives a word to a person, He will ensure that any cost it has to accomplish in that person. నేను దేవుడికి ఇస్తున్నా, నువ్వు నన్ను మార్చిన ఆయన అని అంటావు. That's the reason you say, Lord, change me. మరి ఆయన మార్చేటప్పుడు నీకు నొప్పి వస్తుంది. And when He is about to change you, there will be pain ఆ inside you. నొప్పికి నువ్వు ఓర్చుకున్నావంటే దేవునికి ప్రవక్తలాగా వాడబడతావు. You will become a prophet to God when you are able to bear the transformation, which is a painful నొప్పి ఎక్కడ experience. ఉంటది? Where will the pain ఈ be? లోకంలో ఏది ఎక్కువ ప్రేమిస్తామో దాన్ని వదులుకుంటాం కదా, అందుకనే దుఃఖం ఎక్కువ ఉంటుంది మనకి. Whatever you love and you don't want to give it, when you want to give it, there'll be pain. That's what the pain occurs. ఎందుకంటే మీ సాటిస్ఫాక్షన్ కోసమే ఎదురు చూస్తున్నారు, కానీ దేవుడు కావాలి, కానీ మీ సాటిస్ఫాక్షన్ జరగాలి. You want God, but at the same time, you want your desires to be fulfilled. ఇప్పుడు చెప్పండి, దేవుళ్ళో నడుస్తున్నట్ట? Now tell me, are you walking with God? మీరు ప్రొద్దు నుంచి రాత్రి పడుకునే వరకు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏం చూస్తున్నారు, మీ మనసులో ఏమనుకుంటున్నారు, నీకు నచ్చని జరగనప్పుడు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. From morning till night, before you go to bed, calculate the things that is coming to your mind. What are the things that is coming? What you're talking? Are you having only your desires? Or are you fulfilling God's word? కానీ హానోకు దేవుణ్ణి మాత్రమే నమ్మాడు. But Enoch believed only in God. ఎందుకు ఇతని గురించి చెప్తున్నాను? Why are we talking about Enoch today? దేవుడికి ఒక హానోక్ లాగా అందరూ కావాలి. God wants every one of us to be like Enoch. అతను నడిచారంటే మీరు నడవగలరని మీ మీద ఒక నమ్మకం ఉంది. When Enoch can walk with God, God has faith that you can ఇంకొక walk with నమ్మకం కూడా ఉంది. నా with పిల్లలు అబద్ధమాడనేరని పిల్లలని ఒక నమ్మకం దేవుడికి ఉంది. God believed what is mentioned in Isaiah 63:8, that my children, I know that they will not దాన్ని lie. మనం దాన్ని ప్రూఫ్ చేద్దాం. Let us prove what is mentioned there. నువ్వు వాక్య ప్రకారం వెళ్ళావంటే నువ్వు మంచోడు అని ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన పని When లేదు. you're walking with the word of God, you don't have to prove it to anybody else. వాక్యమే నిన్ను ప్రూవ్ చేస్తది. But the word itself will prove that you're walking నీకు with నువ్వు God. ప్రూవ్ చేసుకోవాలని అనుకోకు. You don't have to prove to anybody. ఎందుకంటే వాక్యం యొక్క శక్తి నీ పర్సనాలిటీని మార్చేస్తుంది, నీ యాటిట్యూడ్ ని మార్చేస్తుంది, నీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. Because the word of God will change your internal person and will change your attitude and your behavior. దేవుడి వాక్యం యొక్క మర్మము తెలుసా Do మీకు? you know the mystery behind the word of God? ఏది ఏమైనాను మీలో మార్పు రావాల్సిందే అన్నది దేవుడికి చిత్తము. The will of God is no matter what, there has to be transformation in you according to the word of మరి God. హానోకు ఎలా నడిచాడు? How did Enoch walk with God? దేవుడిలో నడిచిన వాళ్ళ గురించి ఇక్కడ రెండు చూపించాను మీకు. There are two different categories of people. దేవుడితో నడిచే వారు వెనక్కి తిరిగి చూడరు, Those who walk with God will not turn back. కానీ వారు నడవరు, మిగతా వారిని నడవనివ్వరు. వాళ్ళు ఇలా దేవుడిలో ఇలా నడుస్తూ But ఉంటారు. the other category of people, they will not walk with God, they will not allow others to walk with God. At the same time, they will walk in the backward ఉపవాసం direction. చేస్తారు, They will fast, ప్రార్థన చేస్తారు, they will pray, టంగ్స్ they మాట్లాడతారు, will speak in tongues, కానీ దేవుడిలో ఇలా నడుస్తారు. but they walk in the backward directions. దేవుడిలో ఇలా నడుస్తారు, They walk in the backward direction. వాళ్ళ దృష్టికి అనుకూలంగా నడుస్తారు. They think that they're walking in the కానీ light of దేవుడికి God. కావాల్సింది వెనకాలకి నడిచేది కాదు, But God doesn't want us to walk backwards, but ముందుకు forward. నడిచేది కావాలి. He wants every one of us to progress and నువ్వు move forward. ముందుకు నడుస్తేనే నువ్వు ఏ స్థలానికి వెళ్ళాలనుకుంటున్నావో ఆ స్థలం నువ్వు చేరుకోగలుగుతావు. Only when you walk forward, you can reach your destination. నువ్వు చేరాలి కదా. But you have to reach, isn't it? ఎలాగైనా మీరు చేరాలంటే నువ్వు ముందుకు నడుస్తేనే. If you have to reach a destination, you have to move forward. దేవుడు తీసుకెళ్లే మార్గంలో యూటర్న్ ఉండదు. There is no U-turn when it comes to walking with God. ఒకే మార్గం There will ఉంటుంది. be straight నువ్వు walk and మార్గం forward. అంకే చూడాలి. You have to focus in your destination. నీ మార్గం ఎక్కడుందో చూడాలి. You should focus where is your destination lying. గేమ్స్ లో లేదు, It's not in your video games. యూట్యూబ్ లో లేవు, It's not in your YouTube. నీకు నచ్చినవన్నీ ఎంచుకుని చూసే దాంట్లో లేదు. It's not in the things that you like and you నువ్వు ఆ watch. మార్గం ఎంచుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎంచుకున్న మార్గం ఇలా ఎంచుకోవట్లేదు, ఇలా పాతాళంలోకి ఎంచుకుంటున్నావు. You're not moving forward, but you're going downwards towards hell. దేవుడు చూపించేది తిన్ననైన మార్గము. God shows us a straight path. ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కళ్ళు మూసుకుని కూడా వెళ్ళొచ్చు. When you walk in His direction, you can even close your eyes and walk. నువ్వు నడుస్తేనే కదా నీకు తెలిసేది. Only when you walk, you would know. అందుకని మీరు వినేటప్పుడు అవును కదా నేను ఇలా నడుస్తే బాగుంటుంది, ఎందుకు నడవలేకపోతున్నా, నేను నడవాలి, ఈ ప్రశ్నలు నేను మాట్లాడుతున్నప్పుడల్లా ఈ ప్రశ్నలు మీరు వేసుకోవడం నాకు ఇష్టము. I like every one of you to question themselves and say, yes, it is true that I have to walk with God. ఒకవేళ ఆ ప్రశ్న లేకపోతే ఇంకొక ప్రశ్న ఉంటుంది, There's another question also. ఇలాగ నేను వెళ్ళొచ్చు కదా, They can question themselves by saying, ఎందుకు నేను ఈ విధంగా why did ఆలోచించలేదు, I not think like this? I లేదు should walk నేను ఇలా like this. వెళ్ళాలి. No, it is right for me to నువ్వు walk. ఇలా కూడా ప్రశ్న వేసుకోవచ్చు. You can question like this also. ఇంకొక ప్రశ్న కూడా ఉంటుంది, There is another type of question. అమ్మా థ్యాంక్ గాడ్ నాకు అవే చూపించారు, నేను పడకుండా జాగ్రత్త పడాలి. Thank God that I got an answer today. I should not fall anymore. ఒక్కొక్కరు నేను ఏది మాట్లాడినా దానికి తగ్గట్టు ప్రశ్న మీరు వేసుకున్నారనుకోండి, మీ ప్రశ్న ఎవరికి వేస్తున్నారు తెలుసా?
When you question, when I'm talking to you, when you question, నీలో ఉన్న బలహీనతతో నువ్వు మాట్లాడుతున్నావు. you are actually speaking to the weaknesses that are నీ inside you. వల్లనే నేను ఆ మార్గం వెళ్ళలేకపోతున్నా, నువ్వు ముందు బయటికి వెళ్ళు. You will tell to your own weaknesses, because of you I'm not able to walk in నా the straight direction. మార్గం First అది, go out of నువ్వు my నా life. మార్గాన్ని ఇలా కిందకి తీసుకెళ్తున్నావు My direction is to move forward in straight direction, but you're కాబట్టి నువ్వు putting me పక్కకి down. వెళ్ళు అని నువ్వు పలకాలి. You have to speak to your weaknesses to నువ్వు go out. పలికితే నీ బలహీనత వింటాది. When you speak your weaknesses will నీ succumb to you. బలహీనత మాట నువ్వు విన్నావంటే నువ్వు అన్నిటికీ భయపడాలి. You have to go through fear when you obey to your weaknesses. దేవుడితో నడవడము అనంటే నేనేం పెద్ద బైబిల్ తీసుకుని గంటలు చదవమని అంటలేదు. I'm not telling you to read the entire scripture for long hours. That's not the fear నేనేం of God. మాట్లాడుతున్నానో నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు వెళ్ళే మార్గం నీకు తెలియబడుతుంది. When you understand what I'm speaking, you can understand the way you're walking. ఆ మార్గంలో ధైర్యం ఉంటుంది. In that path, there would be ఆ మార్గంలో confidence భయం and ఉండదు. courage. There will not be fear. మీ సిచ్యుయేషన్స్ ఏదైనా ఉండని, Let your situation be of any నీ kind. పరిస్థితి భయంకరమైన పరిస్థితిగా ఉండని, Let your situation be very terrifying. ఒక్కసారి డిసిషన్ తీసుకుని చూడండి అమ్మా. Decide and see. Let it be డిసిషన్ firm. ఇదొక్కటే. మనుషుల దగ్గరకు వచ్చేసరికి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక డిసిషన్ తీసుకోవడంలో పెద్ద ప్రాబ్లం అవుతుంది. because- నేను మాటిస్తే The biggest problem with many people is taking a decision, because they say, if I give a word, what then if I don't? మరి నువ్వు దేవుని ప్రేమించట్లేదా? Are you not loving God? నువ్వు దేవుని ప్రేమించట్లేదా? దేవుడికి నమ్మకంగా ఉండట్లేదా? Are you not loving God? Don't you want to be faithful to God? నేను ఇందాక మరలా చెప్పా, నువ్వు లవ్ చేస్తున్నావా, లైక్ చేస్తున్నావా? I asked you this question. Are you liking God? Are you loving God? రెండోది, దేవుని లవ్ చేస్తున్నావా, దేవునికి నమ్మకంగా ఉంటున్నావా, ట్రస్ట్ గా ఉంటున్నావా? Are you just loving God? Are you trustworthy to the word of God? మీరు దేవునికి ఇష్టంగా దేవునికి సాక్షులుగా ఉండాలంటే ప్రతి వాక్యం మీ జీవితంలో పని జరిగించాలి. You have to fulfill the word of God in your life at all times. మొట్టమొదటి మీరు చేయవలసిన పని దేవుని చిత్తానికి లోబడటం, అంటే దేవుని వాక్యానికి లోబడటం. ఇప్పుడు విన్నది వాక్యమే. నువ్వు ట్రస్ట్ చేస్తున్నావా, లవ్ చేస్తున్నావా? దేవుడి వాక్యం అది. It's the word of God. Whether you're just loving God or you trustworthy or faithful to the word of God. నువ్వు వాక్యానికి ఒకవేళ విధేయత చూపించావనుకో, Let's say you're obedient to the word of God. నీ నిర్ణయానికి, నువ్వు నిర్ణయించుకున్న నిర్ణయానికి నువ్వు విధేయత చూపిస్తున్నావు. That means the decision that you have taken, you are being very firm. అంటే నువ్వు దేవునితో నడుస్తున్నావు. That means you're walking with God నువ్వు కరెక్ట్ గా డిసిషన్ తీసుకుంటున్నావు. and you're able to take a right నువ్వు decision. దేవునితో నడుస్తూ దేవునితో సహవాసం కలిగి ఉన్నావు కాబట్టి దేవునికి ఇష్టడిగా నువ్వు సాక్ష్యం పొందుకుంటున్నావు. You're able to get a good testimony because you have decided to walk with God. అప్పుడే విశ్వాసం అనేది మొదలవుతుంది. That's when faithfulness will start. అద్భుత కార్యాల ద్వారా విశ్వాసం రాదండి. Just mere miracles will not bring you into faithful అద్భుత aspects. కార్యాలు దెయ్యాలు కూడా చేయగలవు. Even the demons can perform miracles. అది టెంపరరీగా ఉంటుంది. And those miracles are only కానీ temporary. మీ జీవితం ద్వారా, మీ విశ్వాసం ద్వారా మీ జీవితంలో జరిగే ప్రతి అద్భుత కార్యం టెంపరరీగా ఉంటూ అదే అద్భుత కార్యం మీ తరతరాలు నిలిచి ఉంటుంది. And since it is only temporary, your generations also will have only temporary relief. సరే, ఎందుకు విశ్వాసం ఉండాలి? Why is it that faith and faithfulness is very important? ఎందుకు విశ్వాసం ఉండాలి? Why is that faithfulness is very ఎవరిలో important? నిజమైన విశ్వాసం ఉంటుందో వాళ్ళు తప్పకుండా దేవుని సంతోషపెడతారు. Those who are faithful to the word of God can always please God. అప్పుడే నువ్వు సంతోషపెట్టగలవు దేవుణ్ణి. Only then you can please God. లేదనుకో Otherwise, నీ విశ్వాసము వేషధారణతో ఉంటుంది. your love would be with hypocrisy. నీకు నిజమైన విశ్వాసం ఉంటే నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టగలవు అన్న ఒక మంచి సాక్ష్యం నువ్వు పొందుకుంటావు. You will have a very good testimony that you are a person who's pleasing God. హానోకు దేవుణ్ణి సంతోష పెట్టాడు. Enoch was able to please God. అందుకే దేవుడు అతన్ని కోరుకున్నారు. That's the reason God selected him. అతన్ని కోరుకొని అతన్ని కొనిపోబోయేను అని వాక్యం చెప్తుంది. He was pleased in the sight of God and God took him. అందుకు అతడు కనపడలేదు. That's the reason he disappeared. దేవుడికి ఒకరు నచ్చారంటే వాళ్ళని తీసుకుని వెళ్తారు. If God loves somebody, he will take him away. ఆయనతో పాటు తీసుకుని వెళ్తారు. He will take him with him. దానికి కావాలంటే ఆయన చిత్తానికి లోబడాలి, ఆయన వాక్యానికి లోబడాలి. లోబడతానని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు తీసుకున్న నిర్ణయానికి లోబడి ఉండాలి. You have to be obedient to the word of God and you have to be obedient to the decision that you have taken. విశ్వాసం నోట్లో ఉంటుందా? Do you think faith is just in the నేను mouth? నమ్ముతున్నాను నాయన అంటే నేను ఎవ్వరిని నమ్మను. If somebody says, Lord, I believe in you, means that belief alone is not sufficient. నీ విశ్వాసము నీ ప్రవర్తనలో ఉండాలి. Your behavior should be in accordance to your decision. నీ విశ్వాసం నీ నోట్లో ఉండాలి. And your decision, your obedience నీ should be in your mouth. విశ్వాసం నీ హృదయంలో ఉండాలి. Your faith should be in your heart. నీ ప్రవర్తనలోనే విశ్వాసం ఉందా లేదా అని చూపిస్తుంది. Your character will clearly display whether you are faithful or not. క్రియలు, It's all works. క్రియలు, యాక్షన్స్, యాటిట్యూడ్.
Faith with action, faith with works, faith with attitude. అంతేగాని నాకు దేవుడి మీద చాలా నమ్మకం ఉంది అని చెప్పి బయటకు వచ్చి మనం అరుచుకుంటూ ఉన్నాం అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. If you say you have faith but you behave unwisely, that is not right. అంటే ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా చూస్తారు కదా. Because everybody is watching you. చూడండి Matthew 5:16. Matthew chapter 5 verse 16. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏమనుంది? Matthew ఎవరు chapter, చూడాలి మీ సత్క్రియలు? who should see your good works? నీ సత్క్రియలు, నీ ప్రవర్తన, నీ విశ్వాసము ఇవన్నీ నీ శరీరం మీద చూపించాలి. Your behavior, your good works, everything should be displayed in your body. నీ ప్రవర్తనే నీలో విశ్వాసం ఉందా లేదా అని చూపించగలుగుతుంది. Only your behavior will display whether you are having the right attitude or attitude or ఇంకొక not. సర్ప్రైజ్ తెలుసా? Do you know one more surprising thing? అటువంటి మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన ఉన్నట్టు నీకే తెలియదు. And you don't even know that you have that good works inside you. ఎందుకంటే నువ్వు కాన్షియస్ లో ఉండి చెయ్యవది. Because you are not working out consciously. నువ్వు ఆలోచించిన అవసరం లేదు. You don't have to put an నువ్వు effort. దేవుడితో నడుస్తున్నావు. Because you're walking with God. నువ్వు నార్మల్ జీవితమే జీవించు. You walk in a very normal way. నార్మల్ జీవితం జీవించు. You lead a very simple life. కానీ ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ కామ్ గా ఉండాలి అన్నది మాత్రం నువ్వు తెలుసుకుని ఉండాలి. But you should know where to be quiet, where to be silent, where to behave wisely. నిజమైన విశ్వాసంలో వేషధారణ ఉండదు. In a true faith and faithfulness aspect, there will not be hypocrisy. ఎందుకంటున్నాను? Why am I saying this? విశ్వాసానికి తెలుసు నువ్వెవరో. Because faith and faithfulness knows who you are. నీకున్న విశ్వాసానికి నువ్వెవరో తెలుసు. Your faith knows who you are to Him. నువ్వు తీసుకున్న నిర్ణయానికి నువ్వెవరో తెలుసు. The decision that you have taken knows who you are. దేవుణ్ణి ఏమంటారు అందరూ? జీవము కలిగిన దేవుడు అని అంటారు. Many people say God is alive and is నువ్వు living. దేవుడికి ఇష్టంగా జీవించడానికి ఏ నిర్ణయం తీసుకున్నా అందులో జీవం ఉంటుంది. Now whatever decision you have taken, believe me that there is life and there జీవము is living. దయచేయబడుతుంది. Because life is poured out. నువ్వు పొరపాటు పలికినా కూడా దయచేయబడుతుంది. Even if you speak casually, it will be poured. ఆ జీవం నిన్ను చూస్తూనే ఉంటుంది. And that life that is poured will watch over నువ్వు you. ఎక్కడెక్కడికి వెళ్తున్నావో ఆ జీవం చూస్తూ ఉంటుంది. That life will keep a watch where you are ఎక్కడెక్కడ going. నువ్వేం చూస్తున్నావో నీ జీవం చూస్తూ ఉంటుంది. What things you are watching, that ఎక్కడెక్కడ knows. నువ్వేం ఆలోచిస్తున్నావో నీ జీవం చూస్తూనే ఉంటుంది. Your life knows what are you thinking, what are you watching. దేవుడు ఇచ్చిన జీవానికి ఒక మంచి క్యారెక్టర్ ఉంది తెలుసా? There is a wonderful character for the life that God has given. దేవుడిచ్చిన జీవనానికి ఒక మంచి క్యారెక్టర్ ఉంది. There is a wonderful character for the one that God has ఆ given. జీవముకు ఒక క్యారెక్టర్ ఉంది. That life has a character which నువ్వు God has ఇంట్లోనూ given. ఒకేలా ఉంటావు, బయట ఒకేలా ఉంటావు. You will be the same person in the house and same person outside also. ఇంట్లోనూ ఒకేలా ఉంటావు, నీ లోపల ఒకేలా ఉంటావు, నీ బయట ఒకేలా You ఉంటావు. will be internally the same person, exhibiting the same character outside also the same. జీవానికి ఉన్న శక్తి అది. That's the power of life. అందుకే దేవుడు కోరుకున్నది నీ ఆత్మీయ జీవితము, నీ ఫిజికల్ లైఫ్ కూడా ఆత్మీయ జీవితంగానే ఉండాలి. That's the reason why your physical life and spiritual life should be the same, no ఈ differences. లోకంలోనే నువ్వు ఆత్మీయంగా జీవించాలి. In this world itself, you should lead a spiritual నువ్వు walk. లోకంలో నువ్వు ఆత్మీయంగా జీవించి అన్నిటి విషయంలో నువ్వు మితంగా నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావంటే నువ్వు లోకాన్నే జయించావు. నిన్ను ఇంకెవరు In జయించలేరు. this world, when you walk spiritually and perform very well spiritually, you have overcome the world. అందుకని నీ శరీరానికి నువ్వు నేర్పించు. That you have to teach it to your body. నీ శరీరానికి నువ్వు నేర్పించు. Teach that to your body. ఇదిగో ఇది దేవుని యొక్క విశ్వాసము, జాగ్రత్త పెట్టుకో. Tell your body, telling that this is the faith that God is watching and expecting. So watch చెప్పు, over. నీ శరీరానికి చెప్పు, జాగ్రత్త అని చెప్పు నీ Tell శరీరానికి. your body, be careful. నిజం, నేను చెప్పేది నిజం. I'm telling you the fact. మీరు అనుకుంటారు కదా, ఓకే ఓకే దీప, ఓకే టెన్షన్ పడకు, ఓకే దీప, ఓకే. దావీదు తనకు తానే ఎంకరేజ్ అవుతూ ఉంటాడంట. As David encouraged himself in the Lord, అంటే ఎట్లాగా శరీరంతో చెప్తున్నాడు, సరే ఓకే నో ఇవన్నీ వద్దు, దేవుడికి ఇష్టంగానే అన్ని జరుగుతాయి, దేవుడి చిత్తం లేకుండా ఏం జరగదు, అది శాపమైనా ఉండని, కోపమైనా ఉండని, ఏదైనా ఉండని, దేవుడి చిత్తం ఇలా ఉంటే నేను పరిగెడతాను, ఎంత దూరమైనా పరిగెత్తుకుంటూ వెళ్తాను. David was speaking to his own body. You have to speak to your own body, no matter what. If people are cursing you, insulting you, humiliating you, I will keep walking forward. వెనక్కి మాత్రం తిరిగి చూడు. I will not turn back. నువ్వు అలా చెప్పావనుకో, When you say to your body these words, విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండా పరలోకానికి కొనుపోబడినట్టు మీరు కొనుపోబడతారు. as Enoch was pleasing
praising God and walked away with God and disappeared, so also should you be. అంటే నువ్వు శరీరం చెప్పింది వినట్లేదు. That means you're not listening to what your body is telling. 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. Let's see Ecclesiastes chapter 12 verse 7. మన్నయి నది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు పోవును. ఇది మీకు కావాల్సింది. This is what should happen. దేవుడు విశ్వాసుల్ని అవిశ్వాసుల్ని ఇద్దరిని కూడా సృష్టించారు. God created both the believers and the unbelievers. దేవుళ్ళో నడిచే వారిని నడవని వారిని కూడా దేవుడు సృష్టించారు. God created both the one who walks and who ఈ does not walk. మట్టితో with God. ఉన్నవారు వాళ్ళ జీవం కూడా మట్టితో మారుతుంది కాబట్టి మట్టిలోకి పాతాళంలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. These people will go into the hell because they just walk according to the flesh. కానీ దేవునితో నడిచే వారు ఏం చేస్తారు? ఈ శరీరం మాత్రమే వెళ్తుంది, వాళ్ళ జీవం దేవుడి దగ్గరికి But those who కొనుక్కోబడుతుంది. walk with God, only their body will go into the dust, but their spirit will go back to God from who నీకు He ఇచ్చిన created. జీవానికి దేవుడు తెలుసు కాబట్టి, Because the life that God has given you knows who you are. నీకు ఇచ్చిన జీవానికి దేవుడు తెలుసు. The life knows who you are because ఈ it's come from God. శరీరము ఈ లోకంలో ఉంది కాబట్టి ఈ శరీరము నీ జీవాన్ని పాడు చేయకుండా నువ్వు జాగ్రత్త పడాలి. It's your responsibility that your body doesn't corrupt it, and you should tell your body not to get spoiled. కాబట్టి నువ్వు నీ శరీరానికి నేర్పించాలి, చాలే నలగొట్టుకో అని చెప్పి. You have to tell your body enough. Rather discipline yourself according to the word of God. నలగట్టుగా అని అంటే అబ్బా చాలా కష్టంగా ఉంది ఇలా మార్చుకోవడం అంటారు కదా, అదే నలగొట్టుకోవడం అంటే. Crushing yourself, disciplining your body is very, very important. కాబట్టి విశ్వాసం బట్టి హానోకు మరణం ఎలా చూడలేదో మీరు కూడా ఆ మరణం విషయంలో బాధ దుఃఖము ఏది మీకు ఉండదు. మీకు తెలియకుండానే మీ జీవం ఇలా పైకి వెళ్ళడం జరుగుతుంది, మీలో నుండి జీవం బయటికి రావడం మీరు చూడగలుగుతారు. ఇది నా సత్యం చెప్తున్నాను. As Enoch walked with faith with God and it disappeared because he was walking with God, even you can see death will not be a problem to you. You can see your own spirit coming out of you. ఇదే జీవితం అండి. And this is exactly what is called as ఇదే life. జీవితము. And this is the life. ఈ జీవితం ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, ఆ శాలరీతో మీ కుటుంబాలు పోషిస్తున్నారు. You're working and you're getting salary and you're feeding your family. ఒక్కసారి ఈ జీవాన్ని పోషించండి, నీ శాలరీ కన్నా మిమ్మల్ని ఎంత సంతోషంగా ఉంచుద్దో చూడండి. But take care of the life that God has given you and see how happy you will be and how joyful you'll be. జీవానికి నువ్వంటే చాలా ఇష్టం. The life that God has given you అది loves దేవుని you యొక్క జీవము. because it's the spirit has come from God. అటువంటి జీవము నువ్వు పొందుకొని నీ శరీరాన్ని నీకు లోపరుచుకున్నావు అనుకో, ఈ ప్రపంచంలో ఏదైనా నీకు లోబడవలసిందే. If you submit your body and tell your body to listen to the Spirit of God, then you will be able to overcome anything in this world. అందుకే హానోకుకి పెద్ద పెద్ద దేవదూతల నుండి, కెరూబుల నుండి, సెరూబుల నుండి, ప్రధాన దూతల నుండి అన్ని దూతలు హానోకుకి లోబడి ఉండేవి. That's the reason even the cherubs, the seraphims, and every angelic being was submitting to them to హానోకే Enoch. చెప్పాడు కదా, Enoch himself told that. దేవుడు త్వరలో తిరిగి కిందకి రాబోతున్నారని కూడా వేవేల దేవదూతలతో కిందకి రావడం అనేది హానోకు చూశాడు. Enoch saw that God descending with multitude of angels. You will see that in the book of Jude. ఇది కథ కాదు. It's not a story. ఎందుకంటే మీరు ఇది ఒక్కసారి దీని మీద నమ్మకం కలిగి ఆ నమ్మకం మీద కూర్చున్నారంటే మీరు లైవ్ చూడగలుగుతారు. If you believe this, you will see this very live. ఒక కథలాగా విన్నారనుకోండి, చందమామ కథలాగా మిగిలిపోతుంది. అప్పుడు నీ కంటి ముందు ఉన్న దేవదూతని కాదు కదా, దేవుని కూడా నువ్వు చూడలేవు, గ్రహించలేవు, గుర్తుపట్టలేవు. Otherwise, it will be just like hearing a story. You cannot recognize anything spiritual. దేవుడు related. మీ మధ్యలో ఉన్నారమ్మా. God is in the midst of you. లేరని నేను అన్ను. I'm not telling He's not నేను there. అబద్ధం చెప్పట్లేదు. I'm not telling you lies. అబద్ధము చెప్పకూడదు. You should not tell lies at all. దేవుడు జీవించి ఉన్నారు, ఆ జీవము మీ మధ్యలో ఉన్నారనే నేను చెప్తున్నాను. God is living in the midst of us and His life మీ is in us. జీవితాల్లో ఏం జరగబోతుందో నేను చెప్తున్నాను. I am telling you what's going to happen in మీ your life. జీవితం ఒక సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు అనుకో, If you want your life to be happy and నీ joyful, పాస్ట్ ని వదిలే. forget your past. పాస్ట్ ని డిక్ చేయక తవ్వుకుని అప్పుడు ఏం జరిగిందో తెలుసా, అప్పుడు నాకు ఇలా అవమానం జరిగింది, అప్పుడు నన్ను ఇలా అన్నారని తవ్వుకుంటున్నావు అనుకో, నీకు సంతోషమే మిగలదు. If you're digging your past and your past experiences are coming to your memory, then you cannot have peace. నెంబర్ 2, నీ ఫ్యూచర్ గురించి భయపడక. And the second thing is, don't be afraid of the future, ఎందుకంటే నీ ఫ్యూచర్ లో ఏముందో నీకు తెలియదు because కాబట్టి. you do not know what lies in ahead of నువ్వు you. పాస్ట్ లో ఉన్నావనుకో, If you're there in the past, నువ్వు పాస్ట్ లో ఉన్నప్పుడు నువ్వు దేవుడికి కనెక్ట్ అవ్వగలుగుతావు. if you're living in the past, if you're not living in the past, then నువ్వు you can get connected ఫ్యూచర్ to లో God. ఉండి దేవుడిలో నడవగలవని
ఫ్యూచర్ లో నేను దేవుడితో నడవగలను నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? Can you give guarantee that you will be like this in future? సొలొమోను ఇవ్వగలిగాడా? Was Solomon able to give the సౌలు guarantee? ఇవ్వగలిగాడా? Was Saul able to give it? దావీదు దేవుడితో నడిచాడు కాబట్టి దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, అవమానపరిచినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అతన్ని శపించినా కూడా నా తండ్రి చిత్తం లేకపోతే ఇది జరగదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. David decided and he started moving only in the forward direction no matter what happened to him. He was insulted, humiliated. ఎంత సమాధానం దొరుకుతుంది There will నీకు. be so much of peace. ఎందుకంటే నీ సరౌండింగ్స్ లో నీకు కష్టం ఉండదు. Because surrounding you there is no trouble. అన్ని కూడా పాజిటివ్నెస్ కనిపిస్తుంది. Because you see everything from a positive angle and it నీకు is ఇంకొక always విషయం positive. కూడా చెప్తాను. I want to enlighten నువ్వు one more నెగటివ్ thing. పీపుల్ ని అవాయిడ్ చేసావనుకో నీ జీవితం అంతా పీస్ఫుల్ గా ఉంటుంది. If you avoid negative minded people, your life is filled with peace. ఆ మనుషులతో మింగిల్ అవ్వద్దు, ఆ మనుషులతో గ్యాదర్ చేయొద్దు. నువ్వు ఆ మనుషుల్ని అవాయిడ్ చేసావనుకో నీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఈ నెగటివ్ మైండ్ ని కూడా మీ దగ్గర పెట్టుకోవద్దు. Never have negative mind and never have negative minded people's gossip coming in your way and influencing your thoughts. నీ ముందు పెట్టిన దాన్ని నువ్వు చూసుకో. Focus on the word of God that is నేను kept in front నడవాలి. of you. All I have to say నా is I have కంటి to ముందు walk. నెగటివ్ కనబడుతుంది కానీ నేను చూడను. I can see negative things, but I'm not going to see that. That's what నేను you should చూడను. say. దేవుడు చెప్పారు కదా నేను దేవుడితో నడుస్తాను. I'm not going to see those negative things because నువ్వు I'm going to walk నడుచుకుంటూ with God. వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు వస్తారు. When you decided to walk, many things will come in your way. ఇటెందుకు నడుస్తున్నావు? అక్కడ షార్ట్ కట్ ఉంటది. ఎంత బాగుందంటే నువ్వు నీ కారు మీద ఒక గ్లాస్ నీళ్లు పెట్టినా కూడా ఒక చుక్క కూడా కింద పడదని మిమ్మల్ని చక్కగా డిస్క్రైబ్ చేస్తారు మీ ముందు. Many people, while you're walking spiritually, will come and say, "Why are you walking like this direction? Walk in a shortcut. Even if you put a glass of water in your car, that water will not spill." ఆ మాటలు నమ్మేస్తారు. And you want to believe, and you believe మరి that word. నీకు మార్గం చూపించారు, ఇలా తిన్నగా వెళ్ళిపో, అటు ఇటు తిరక్కు అని చెప్పేశారు But నీకు. God has earlier told you to walk in straight direction, not to deviate. లోకమంతా మానిస్టర్స్ ఉన్నారండి. The world is filled with monsters. బ్యూటిఫుల్ ఫేసెస్ తో వేషధారణతో మీ మధ్యలోకి వచ్చి మీతో మాట్లాడుతూ ఉంటారు. They will come in the form of deceiving, deception. So beautifully they'll come to you. మీరు దేవుడితో నడిచారనుకో ఎవరా అన్నది నువ్వు గుర్తుపట్టగలుగుతావు. But when you walk with God, you can recognize these people. దేవుడితో నడవడం చాలా ముఖ్యము. Walking with God is very, very important. ఒక్కసారి నడిచి చూడు అని చెప్తున్నాను నేను. I am telling you, experience walking with God and see. అనుభవ జ్ఞానం లేకుండా మీకు ఏది బోధించేది లేదు. Without experience, I'm not teaching you just like that. నేను మిమ్మల్ని అనుభవ జ్ఞానంలోనికి నడిపిస్తున్నాను, మీకు నేర్పించట్లేదు. మీకు ప్రాక్టికల్ గా నేను మిమ్మల్ని నడిపించడానికి చూస్తున్నాను నేను. I am not just teaching you, but I'm telling you, you can walk practically as I walk. నీ శరీరానికి నేర్పించు. Teach your bodies these things. ఇదిగో నాలో ఉన్నది దేవుని యొక్క జీవము, నువ్వు ఈ లోకానికి సంబంధించిన శరీరానివి, లోకంలో అన్ని అందంగా కనపడుతుంది, అవి నమ్మక అని నీ శరీరానికి నేర్పించి దేవుడి మీద నేను విశ్వాసం పెట్టుకోవాలి, నేను దేవుడికి నమ్మకంగా ఉండాలి నువ్వు పలుకో. Tell your body that my life has come from God and you belong to this world. Therefore, I'm not going to listen to your voice which talks about the worldly things. I have to submit to the word of God. Colossians 1:10 and 11. కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనంలో ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారనై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు. ఒక్క నిమిషం ఆపేయండి. ఇప్పుడు వరకు నేను ఏం చెప్పానో ఈ ఒక్క వాక్యంలో మొత్తం ఇమిడిపోయి ఉంది. Whatever I've told you is there complete in this particular verse. ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. Question yourself. నేను దేవుణ్ణి లైక్ చేస్తున్నానా, లవ్ చేస్తున్నానా? Am I liking God or am I loving God? ఒక్కసారి చెక్ చేసుకోండి. Question yourself this నువ్వు question. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, దేవుని ఇష్టపడుతున్నావా? Are you liking God or are you loving God? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనంటే ఆయనతో పాటు నడవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి నువ్వు దేవుడికి నమ్మకంగా జీవిస్తావు. If you're loving God, you will only want to please God and you will be faithful to Him. మొట్టమొదట దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుణ్ణి లైక్ చేయట్లా. First thing is you're loving God, not liking God. నువ్వు దేవుణ్ణి లవ్ చేస్తున్నావు, You're loving God. నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుణ్ణి వెంబడించాలి నువ్వు డిసిషన్ తీసుకున్నావు. Since you're loving God, you're taking a decision to follow Him. ఈ సెకండ్ స్టెప్ లో లవ్ లేదు, ట్రస్ట్ ఉంది. In the second step, there is no loving aspect, but the ఫస్ట్ స్టెప్ trust లో నీ aspect. లవ్ కంప్లీట్ అయిపోయింది కదా. In the first aspect, you're overcome, just not liking, but రెండోది loving. ట్రస్ట్ ఉంది. In the second aspect, instead of love, it's మూడోది trustworthy. ఏముంది? What is the third aspect? దేవుణ్ణి దేవుడిని సంతోష పెట్టాలన్న ఆత్రం ఉంటుంది. You will have a burning desire to only please God. నువ్వు ఆయన్ని ప్లీజ్ చేయాలని అనుకుంటున్నావు
ఉన్నావంటే నీలో విశ్వాసం ఉంటుంది. If you're desired to please God, you will have ఈ faithfulness. 3 స్టెప్స్ నీకున్నాయంటే నువ్వు దేవుడితో నడవగలుగుతావు. When you're having these 3 steps, you will be able to walk with God. అందులో ఫ్యూయల్ అయిపోదు. In that case, your fuel will not go నువ్వు down. స్టడీగా నిలకడగా వెళ్తున్నావు అని అంటే నీ ఫ్యూయల్ ఎప్పుడు నిండుతూనే ఉంటుంది, నీ గిన్నె నిండు పొర్లుతూనే ఉంటుంది. Your cup will runneth over, it will not go down. కాబట్టి ఇలా ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అన్నది నువ్వు జరుగుతుంది. So then you will be able to recognize the will of God. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే దేవుని జ్ఞానం నువ్వు పొందుకుంటావు. You will receive the knowledge of God when you know the will of God. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా దేవుని జ్ఞానం కావాలనుకోవడం తప్పది. But if you just want the knowledge of God, it's not correct. దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని జ్ఞానానికి లోబడటం అన్నది చాలా అవసరం. మరలా Knowing the will of God and submitting yourself to the knowledge of God నేను is very దేవుడి important. చిత్తం తెలుసుకోవాలంటే ఏంటి అని అడిగితే ఆన్సర్ చెప్పగలుగుతారా? If we ask what is the will of God that you're talking about, can they give an answer? ఆయనలో ప్రతి విల్ వచ్చి దేవుడి వాక్యంతోనే మరలా కనెక్షన్ దొరుకుతుంది మీకు. Because again it gets connected to the word of God. Everything. 11th verse చూడండి. Verse 11. 11వ వచనం. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు. ఇప్పుడు ఓర్పు దీర్ఘశాంతం ఇది చాలా కష్టతరమైన విషయము. Endurance and patience, these 2 words are very difficult to నీ follow. ఇంట్లో ఓర్పు దీర్ఘశాంతము ఉందంటే నువ్వు దేవుడితో 50% నడిచినట్టే. If you have endurance and patience, 50% of the work is done by కష్టం walking with God. ఉంటదమ్మా లేదని It will చెప్పను, be difficult initially. దుఃఖం ఉంటది లేదని చెప్పను. It will be grieving initially. కానీ సత్యం మీద నిలబడి ఉన్నావు అని అంటే అది ఎంత హార్డ్ అయినా నువ్వు రిసీవ్ చేసుకోవాలి. But if you decided to stand on the truth, you will receive every aspect of it. ఒకరు అది తప్పు చేసి నేను తప్పు చేశాను అన్నప్పుడు కూడా నువ్వు అతన్ని అప్రిషియేట్ చేయాలి, ఆమెను అప్రిషియేట్ చేయాలి. కానీ ఓహో సిగ్గు లేకుండా నిజం చెప్తున్నావా అని ఈ విధంగా దుఃఖపరచకూడదు. When వాళ్ళని somebody is speaking the truth means you should appreciate that they're speaking the truth. You should not put them in an embarrassing situation. Are you not ashamed to do like this? నీకు నిజం చెప్తున్నారు, ఒకవేళ అబద్ధం చెప్తే నీ పరిస్థితి ఏమి? They're telling the truth, but what if they tell lies? You will not even realize. దేవుని చిత్త ప్రకారము నడవకపోతే ఆయన చిత్తం ఏంటో మీకు ఎలా తెలుస్తుంది? How will you know the will of God when you're not able to please God? దేవుని చిత్త ప్రకారం నడవకుండా అన్ని విషయాలలో దేవుని చిత్తము తెలుసుకోవాలని ఎలా అనుకుంటున్నావు? How can you know the will of God when you're not walking in His will at all? దేవుని వాక్యం తెలియకుండా దేవుని చిత్తం తెలియకుండా ఎవ్వరు కూడా దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి ప్రార్థించడం ఏ ఉపయోగము ఉండదు. When you do not know the will of God, when you do not have the knowledge of God, there is no point in you ప్రయోజనం worshiping God. ఉండదు. It's of no use. దేవుడి చిత్తం మీద తెలియదు కానీ దేవుడి చిత్తం అంటారు. They do not know what is the will of God, but they say they want to do the will of God. దేవునికి ఇష్టంగా దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నాను అని అనుకుంటారు కానీ నడవరు. They say that they're walking according to the will of God, but they don't walk. అన్ని విషయాలలో దేవుడికి ఇష్టంగా ఉండి దేవునితో నడుస్తేనే కదా ఆయన విల్ అన్నది నువ్వు తెలుసుకోగలుగుతావు. Only when you please God and you walk and honor Him, only then you will know the will of God. కాబట్టి నడవడం అన్నది ముఖ్యము. Walking according to the will of God is very ఫెయిత్ important. స్టేట్మెంట్స్ ముఖ్యం కాదు. It's not just నాయన నువ్వు అబ్రహాంని విడుదల Faith చేయలేదా, దావీదుకి సహాయం చేయలేదా, బానే ఉంటది. ఇది లోక జ్ఞానంతో కూడుకున్న బైబిల్ జ్ఞానం. you can make a faith statement, Lord, why you not there with Abraham, why you not with David? These are all theory. లోక జ్ఞానంతో కూడుకున్న బైబిల్ జ్ఞానం మనకొద్దు. We don't want theory and word of దైవ knowledge. జ్ఞానంతో కూడుకున్న దైవ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. We need godly wisdom and godly knowledge. ఆత్మీయ సంగతులని ఆత్మ కలిగిన వారు మాత్రమే గుర్తించగలుగుతారు కాబట్టి ఆత్మీయ సంగతులని ఆత్మీయ జ్ఞానముతోనే బోధించాలి. A spiritual person only can understand spiritual things. Since this person understands spiritual things, he will be able to speak spiritual things. మరలా నేను చెప్తున్నా, I'm telling you again. దేవుని చిత్త ప్రకారం నడవకుండా Without walking according to the will of God, అన్ని విషయాలలో దేవుని చిత్తము తెలుసుకున్నా కూడా ఏ ప్రయోజనము ఉండదు. when you're not walking according to the will of God, though you know what is the will of God, it's of no use. ఎఫిషియన్స్ 4:20 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 20. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించిన బడిన వారే ఉంటే మీరు సత్యాన్ని అలాగే మీరు నేర్చుకున్నారు అనుకోండి. If you learn the truth as it is, దేవుడు తెలీదు అన్నట్టుగా మీ ప్రవర్తన ఉండదు. మీరు అలా నేర్చుకోలేరు, మీరు అలా నేర్చుకుని ఉండలేరు. your behavior will not be as if you do not know God, because you are walking
according to the word of God. క్రీస్తుని ఎలా నేర్చుకుంటున్నారు? ఉన్నది ఉన్నట్టు సత్యము సత్యాన్ని నేర్చుకున్న అందులో ఒకటి కలపరు, ఒకటి తీయరు. They will only follow the word of God in truth. They will not add or delete to it. మీకు వాక్యము తీసి చెప్పినప్పుడు కూడా వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించాలి కానీ ఈ లోక జ్ఞానాన్ని ఉపయోగించి కథలు చెప్పకూడదు. The wisdom should be from the word of God, not from the worldly knowledge. There should not be any tales or stories added. కాబట్టి దీర్ఘ శాంతంతో నడవాలి, సంపూర్ణ వినయంతో నడవాలి, Therefore, you need to have endurance and patience and full of wisdom. సాత్వికముతో నడవాలి. You need to walk with humility. ఇది చాలా ముఖ్యము. This is very important and దీర్ఘ vital. శాంతము, నీ ఇంట్లో దీర్ఘ శాంతం ఉందా? నీకు ఓపిక ఉందా? ఓర్పు ఉందా? సహనం ఉందా? Are you having endurance, patience, long నీకు suffering? ఉందనుకో నువ్వు దేవుళ్ళ నడుస్తున్నావు. If you have this, that means you're walking with God. సంపూర్ణ వినయముతో నడుస్తున్నావు అని అంటే ఏది ఏమైనా సరే నా ముందు ఏదైనా ఉండని కానీ దేవుని వాక్యాన్ని వదలకూడదు, నేను ఇలాగే ఉండాలి అని డిసిషన్ తీసుకుంటావు చూడు, నువ్వు దేవుడితో నడుస్తున్నావు. You're walking with God if your decisions are very firm and you're walking with absolute obedience. సాత్వికముతో నడవడం, Walking with humility. దేవుణ్ణి పట్టుని నడుస్తున్నావు కాదు. It's not with anger you say, I am walking according to the will of God. Not like ఇది that. సాత్వికము కాదు. That's not humbleness. సాత్వికముతో నువ్వు విధేయతని, నువ్వు నిర్ణయం తీసుకున్న దానికి విధేయత చూపించి నువ్వు నడవడమే సాత్వికముతో నువ్వు నడవడం అని అర్థం. When you walk with obedience to the word of God, that is walking humble with the God. గాడ్లీ లివింగ్ అంటే ఏంటి? What is godly living? వర్కింగ్ విత్ గాడ్. It's working with God. దేవునికి ఇష్టంగా జీవించడం అంటే నువ్వు దేవుడితో కలిసి నువ్వు పని చేస్తున్నావు. When you're walking with God, you're living with God. దేవుడు నీకు కొలీగ్, God becomes your colleague. నీ నైబర్. He becomes your neighbor. ఆ నైబర్ వచ్చి నీకు ఫ్రెండ్ గా మారుతాడు. And he becomes your friend also. ఆ ఫ్రెండ్ గా మారి నీకు తండ్రిగా మారుతాడు. And he becomes your father also. ఆ తండ్రిగా మారి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. And then he will walk with you. కాబట్టి నువ్వు ఫస్ట్ గాడ్లీ మైండ్ ని నువ్వు తెలుసుకోవాలి. Therefore, you need to understand the mind of God. చూడండి జేమ్స్ 1:22-24. యాకోబు మొదటి అధ్యాయము 22 నుంచి 24 వచనములు. జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 22-24. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుషును పోలియున్నాడు. వాడు తనను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోతారు కదా. ఇప్పుడు ఈ రోజు ఒక మాట చెప్తారు, మీరు మర్చిపోతారు, కానీ ఆ మాట ఎవరి మీద పలుకుతున్నారో ఆ మాటకి లైఫ్ ఉంటది. You will say something, but you tend to forget. But whomever you're spoken, that word is always alive. ఒక మనిషి శపిస్తాడు, శపించిన మనిషి చనిపోయాడు అనుకో, కానీ ఆ శాపం మాత్రం బ్రతికే ఉంటుంది. When a man curses another man, that man may die, but the curse is alive. కానీ ఒకవేళ నువ్వు ఆ తప్పు అన్నది నీలో లేదనుకో, ఆ శాపం నీ మీద పని చేయదు. But if there is no fault in you and somebody is cursing you, that curse will not have an effect in your life. ఒకవేళ అలాగే నువ్వు ప్రవర్తించి ఉంటే, but if you have not behaved rightly and if the curse is spoken, then it will work. చూడండి Psalms 73 verse 23-24. Psalms 73 verses 23 and 24. కీర్తనలు 73వ అధ్యాయము 23-24 వచనములు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నీ కుడి చేయ నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఇది మీరు దేవుడితో నడుచుకుంటూ వెళ్తేనే ఆ మహిమలోనికి మీరు వెళ్ళగలుగుతారు. You can enter into the glory of God only when you walk according to the will of God. ఇక్కడ హానోకు విశ్వాసంలో దేవుడితో నడవడం, విశ్వాసంలో నడవడం అన్నది కనబడుతుంది మనకి. We see that Enoch was pleasing to God and walking with the will of God. అదే గొప్ప సాక్ష్యము. That is a wonderful testimony. మీరు దేవునికి ఇష్టంగా జీవించి ప్రవర్తించినట్లయితే మీ శత్రువులు మిమ్మల్ని చూసి భయపడతారు, ఎందుకంటే మీ వెనకాల దేవుడు ఉండటం వాళ్ళు చూడగలుగుతారు. Your enemies can see God behind you when you live and walk according to the way of God and pleasing God. దేవుడు మీకు కనపడకపోవచ్చు, You may not be in a position to see God, వాళ్ళకు మాత్రం గర్జించు సింహం వలె కనిపిస్తారు. but to them God will appear as a roaring lion. మీ దాకా రాలేరు. They can never come near you. అంటే మీకు ఎంత ప్రొటెక్షన్ మీకు దేవుడు ఇస్తున్నారు చూడండి. మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఒక్కటే. All is required from you is your firm decision. See the protection that's coming. ఒక్కసారి ఆ నిర్ణయం తీసుకుని ఒక అడుగు వేసి చూడండి. Take a decision. డబ్బులు పెట్టడానికి రెడీ అయిపోతారు కదా, ఇక్కడ డబ్బులు
కాదు, నీ నిర్ణయానికి నువ్వు రెడీగా ఉండు. మీరు దేవుని చిత్తానికి వాక్యానికి లోబడినప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయానికి కూడా నువ్వు లోబడాలి. అప్పుడు నువ్వు దేవునికి లోబడినట్టు ఉంటుంది. When you say that you want to submit to the word of God, be firm to the decisions that you take and submit to that also. Jude 14 and 15 verses చూడండి. యూదా 14-15 వచనములు. జూడ్ 14 and 15 verses. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చిన ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులు అందరికీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియల అన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకి విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. ఏముంది? What is there in Jude verse 14 and ఏ 15? విధంగానైనా ఇది తప్పు అని వాళ్ళని ఒప్పించడమే దేవుడి యొక్క పని. God wants that people to accept their mistakes. మీరు చేసే ప్రార్థనకి ఎప్పుడు లైఫ్ ఉంటుందో చెప్పనా? You know when your prayers will have life? మీరు చేసే ప్రార్థనప్పుడు మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో, మీరు 1 సమూయేలు 12th చాప్టర్ తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకున్నారంటే, ఇశ్రాయేలు జనాంగము సమూయేలు దగ్గరకు వచ్చి అంటారు, అయ్యో దేవుణ్ణి పక్కన పెట్టి మనిషి రాజు కావాలి అని చెప్పి మా సొంత ఆలోచనతో వెళ్ళడం వల్లనే ఈ రోజు ఇన్ని భయంకరమైన పరిస్థితులు మేము తెచ్చుకున్నాము అని వాళ్ళ తప్పును అక్కడికి వచ్చి అంగీకరిస్తారు. In 1 Samuel chapter 12, please go to your house and read it. The people of Israel will come to Samuel and say, we have committed big sin by asking for a human being to be our king. They repent of their sins to Samuel. వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళ తప్పును. అక్కడ They were accepting, acknowledging and confessing their sins. సమూయేలు ఏమన్నాడు అక్కడ? What was Samuel's reply? మీరు దేవుణ్ణి పక్కన పెట్టి రాజు కావాలని మీ సొంత ఆలోచన వెళ్ళడం వల్లనే దేవుడికి బాధ వచ్చి ఈ విధమైన పరిస్థితి మీరు తెచ్చుకున్నారని సమూయేలు కూడా మరలా చెప్తాడు అక్కడ. And Samuel also acknowledged the same thing, is you have set aside God by asking a man for a king. By this you have committed sin against God. వాళ్ళు అలా చెప్పారు, సమూయేలు ఇలా చెప్పాడు. They acknowledged their sins, and Samuel also was telling what the sins they were committed. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? So what was their reply? ఇశ్రాయేలు జనాంగం, అవును బహుగా తప్పు చేశాము, దయచేసి మా కొరకు ప్రార్థన చేయి. మూడో స్టెప్. Then the third step came from the Israelites, telling, yes, indeed we acknowledge our sins. Please pray for us. అప్పుడు సమూయేలు ఏమంటాడు? Then what does Samuel reply? మీరు మీ తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యి పశ్చాత్తాపంతో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను తప్పక మీకు ప్రార్థన చేయాలి, లేకపోతే నా ప్రార్థన పాపం అయిపోతుంది అని. Then Samuel says, since you have acknowledged, realized your mistake and asking for forgiveness, I will indeed pray for you. If I do not pray for you, it will be a sin for me. ప్రార్థన చేసిన తర్వాత ఏమన్నాడు? What did Samuel say after the prayer? మరలా దేవుడిని బాధ పెట్టొద్దు, మరలా ఆ తప్పు చేయొద్దు, ఆయన భయంకరుడు. He says, don't commit that same sins again because God does not tolerate it. ఇదమ్మా ప్రార్థన అంటే. This is the మీ type of prayer. దగ్గరకు ఒకరు ప్రార్థనకు వచ్చేటప్పుడు వాళ్ళ తప్పులు ఒప్పుకోవాలి, కానీ నా భర్త గురించి ప్రార్థన చేయండి, వాళ్ళని రక్షణలో రావాలని ప్రార్థన చేయండి, ఏం తీసుకొస్తారు? Now when somebody comes for a prayer, they'll come and say, please pray for my husband's salvation, this ఒకవేళ salvation. మీరు చేసినా కూడా ఉపయోగం ఉండదు, నేనే చెప్పేస్తాను. Even if you pray for those people, it's of no use when they don't acknowledge their యోబు sins. గాని, దానియేలు గాని, సమూయేలు గాని వాళ్ళు ప్రార్థన చేసినా కూడా ఈ ప్రజలు నేను అంగీకరించరని వాక్యం చెప్తుంది. Whether Job or Daniel or Samuel prays, I am not going to listen to them. ఇది నాకు బ్యాక్ పెయిన్ ఉంది ప్రార్థన చేయండి, కానీ ఎందుకు వచ్చింది బ్యాక్ పెయిన్? They will simply say, I have a back pain, a headache, I have got a cold, please pray for me. ఎందుకు But వచ్చింది? did they realize what is the root cause of that? ఏదో ఉంది, నాకు ఇలా వచ్చింది, ఇది తట్టుకోలేకపోతున్నాను అంటే ఏదో ఉంది, నాలో ఏదో దాగి ఉంది, దాన్ని బయటికి రాగాలి, ఆ రూట్ ఏంటో నేను తెలుసుకోవాలన్న డిసిషన్ ఉంటేనే అప్పుడు ఎదుటి వాళ్ళు చేసే ప్రార్థనకి చాలా పవర్ రిలీజ్ అవుతుంది. ఎలా ఉంటుందో తెలుసా? మీరు చేసే ప్రార్థనలో గబ్రియేలు, మిఖాయేలు పక్క పక్కనే ఉంటారు, ఏ ఆటంకం ఉండకుండా ఉండటానికి. But when a person realizes his mistakes and finds where exactly the problem is lying because of which he is facing this difficulty, when he acknowledges and prays, you know how it would be. It's like Gabriel and Michael standing by the side and నిజం listening to you. చెప్తున్నా, అబద్ధం కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళు భూమి మీదే ఉన్నారు. They are here in this world only, they're in the earth. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీరు చేసే ప్రతి ప్రార్థనకి మీకు సహాయం చేయడానికి వాళ్ళిద్దరు పక్క పక్కనే ఉంటారు. They are ready to help you in your prayers. ఎందుకంటే మీరు ఒకవేళ సరిగా ప్రార్థన చేయలేదనుకో, But if you have not prayed మీలో well, తప్పు పెట్టుకుని మీరు ప్రార్థన ఊరికే చేసుకున్నారనుకో, if you are keeping your sin hidden and you're praying, అపవాది వచ్చి నుంచుంటాడు అక్కడ.
The angels will not be there, but Satan will come and stand there. అపవాది చెప్తాడు, ఇక్కడ తప్పు చేయలేదా, అక్కడ తప్పు చేయలేదా, అక్కడ అబద్ధం చెప్పలేదా, వాళ్ళ ఇంటికి వద్దన్నా కూడా వెళ్ళలేదా, ఇది చెప్పినా కూడా వినలేదా అని వాడు వచ్చి దేవదూతల ముందు చెప్తూ ఉంటాడు. Satan will start accusing in front of the angels. He listened to me. I told him not to go, but he went. He was disobedient. All the mistakes you committed, everything Satan will tell to angels. నా దేవుడు గద్దించును గాక అని మికాయేలు చెప్పినట్టు మీ ముందు చెప్పలేడు. Like how for the body of Moses, Michael said, "The Lord rebuke you." The angels cannot tell in your మోషే case. సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. Moses was a humble person. He was ఏదో faithful to all ఒక of తప్పు us. చేశాడని అది పెద్ద మరణకరం గల పాపం లాగా తీసుకుని వెళ్ళొద్దు. He did not commit a sin that leads to death. అది జరిగినా కూడా దేవుడు మోషేని ఎలా కాపాడారో How చూడండి. did Moses save him? అలాగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. I want you also to be like that. అప్పుడు మీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తారో ఆ ప్రేయర్ మీ నోట్లో నుంచి ఆకాశ పరిధిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పని జరిగించి తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నేను చేశానని చెప్పుద్ది. And that prayer will be so effective, it will go to the spiritual realm and come and have an impact. ఎప్పుడు జరుగుద్ది ఇది? When will these things take place? దేవుని వాక్యానికి లోబడినప్పుడు. When you submit to the word of God. నేను ఇలా ఉండాలని నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు, When you take a firm decision to walk according దేవునితో to the will of God. నడుస్తున్నావన్న ఒక నమ్మకం నీకు కలగాలి కదా. అదే నమ్మకంగా ఉన్నప్పుడే, నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటేనే నువ్వు నడుస్తున్నట్టు నీకు తెలుస్తుంది. You will have to have faith that you're walking in the will of God. చూడండి, Proverbs 20:7. సామెతలు 20వ అధ్యాయము 7వ వచనం. Proverbs chapter 20 verse 7. యథార్థవంతునగు నీతిమంతుని పిల్లలు వాని తద అంతరమును ధన్యులగుదురు. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. అంటే చూడండి, మీ నీతిని బట్టి మీ పిల్లలు, మీ తరాలు కూడా ధన్యులవుతారంటే చూడండి ఎంత గొప్ప భాగ్యము. దేవుడితో నడిస్తే చాలు, మీ తరాలకు కూడా దేవుడు కాపుదలుగా ఉంటున్నారు. If you are that righteous man, when you walk with integrity, not only you but your children and your generations will be blessed after you. చూడండి, Acts 13:36. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 36వ వచనము. Acts chapter 13 verse 36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను. అంటే ఆ శరీరం కుళ్ళిపోయింది. The dead body of David saw corruption. That means that flesh became కానీ decayed. దేవుణ్ణి లేపిన వాడి శరీరం కుళ్ళబడలేదు. But the one who's been raised from the dead, that is Jesus Christ, his body did not get corrupted. కుళ్ళిపోలేదు అంటే మీ శరీరం కూడా కుళ్ళదు అని అర్థం. That means even your body will not see any corruption. కుళ్ళేది లేదు, It will not decay. పాడవదు. It will not decay. నిజమే చెప్తున్నా. పరీక్షించాలనుకుంటే మీరు చూసుకోండి, ఎప్పుడైనా కుళ్ళిపోదు. It will not get decay. దేవుణ్ణి నమ్మిన వారికి అంత శక్తి ఉంటుంది. There is so much power in the word of God. ఆ ప్రవక్త యొక్క ఎముకలు ఉన్నప్పుడు ఒక మనిషి, ఒక సైనికుడు అందులో పడినప్పుడు కూడా ఆ మనిషి కూడా బ్రతికి లెగిచాడంటే ఆ ఎముకలకి ఎంత శక్తి ఉందో చూడండి. When a prophet was kept buried and his skeletons remains were there and the dead body was thrown into the grave and that person came back to life. See the power in the ఎందుకుంది? bones. Why is it so ఆ powerful? ఎముకలకి అంత శక్తి ఎందుకుంది? Why was it so powerful into the bones of the prophet? దేనికుంది? What is that power? దేవుని నడిచే వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. So much is the power to the person who is walking దేవుడితో with God. నడవడం అంటే నీ బలహీనతల్ని నువ్వు గెలవడం అని అర్థం. Walking or winning over your weaknesses is what is the meaning of walking with నీకు God. ఏది నచ్చదో అది నువ్వు ఓవర్కమ్ చేస్తున్నావు అంటే నువ్వు దేవుడిలో నడుస్తున్నావు అని అర్థం. That which you do not like, and if you're able to overcome that, that means you're walking with God. ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనము. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 7 వర్స్ 1. ప్రసంగి 7వ అధ్యాయము 1వ వచనము. సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. మంచి పేరు, ఆ మంచి పేరు ఎంత ప్రశస్తమైనదో చూడండి. చెడ్డ పేరు ఎంత, ఒక్క నిమిషం చాలు చెడ్డ పేరు రావడానికి. To get a bad name is very easy, but to get a good name is very important. మంచి పేరు కోసం మీరు ప్రయత్నించవలసిన పని లేదు. You don't have to really work out for a good name. నువ్వు ఆయనతో నడుస్తూ ఉంటే నువ్వు వద్దనుకున్నా కూడా మనుషుల మధ్యలో నీకు మంచి పేరు వస్తూ ఉంటుంది. When you walk with God, people will always acknowledge you as a good person. చూడండి, John 8:51-52. యోహాను సువార్త 8వ అధ్యాయము 51, 52 వచనములు. జాన్ చాప్టర్ 8 వర్సెస్ 51 and 52. ఒకడు నా మాట గైకొనిన ఎడల
వాడు ఎన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడను మరణము రుచి చూడనని నీవు చెప్పుచున్నావు. ఇక్కడ చూడండి, ఈ 2 వచనాలు చూస్తే మీరు వినే దాన్ని బట్టి ఈ 2 వచనాలు ఉపయోగపడుతుంది. These two verses will be very important when you are hearing this sermon. మీరు వాక్యము వినేటప్పుడు దాన్ని మీరు ఆసక్తితో మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అనుకో, When you are receiving the word of God with earnest desire, వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే వారికి రెండో మరణం అన్నది వాళ్ళకి రానే రాదు. they can never see the second death. మొదటి మరణం కూడా వాళ్ళకి తెలియదు, And they do not know the first death also. అస్సలు తెలియదు. ఇలా నిద్రపోతున్నట్టు ఉంటారు. It will be as if they're just sleeping, ఎందుకంటే దేవుడు కొనిపోబడతారు కాబట్టి. because God will take them away. ఇది నమ్మలేదనుకో, ఏదో మామూలుగా ఒక కథ విన్నట్టు మీరు వింటున్నారు అనుకోండి. If you're just hearing like a mere story, అంటే ఏమంటారు, దేవుడు దయ్యం పట్టినోడు కాబట్టి ఇలాంటి మాట్లాడతారు, ఇవన్నీ నిజంగా జరుగుతాయా అని వాళ్ళన్నట్టుగా మనం ఆలోచిస్తున్నామని అర్థం. then our thoughts also would be like how the Jews was telling that this person has got a demon inside. ఒక్కడు నా మాట గైకొనిన ఎడల ఏదైనా గుర్తు పెట్టుకోండి, దేవుని మాట వినడమే. మధ్యలో ఎంతో మంది వస్తూనే ఉంటారు చెడగొడటానికి. Many people will come to spoil you, to defile your thoughts, but believe only in the word of God. మరి నువ్వు మాటకి, దేవుని మాటకి లోబడుతున్నావా, మధ్యలో వచ్చిన పేరెంటాల మాటలు నువ్వు నిలబడుతున్నావా? Are you believing and walking according to God's instructions, or to the people who just came into your life? దేవునితో నడిచేవారు వారి బోధ కూడా దైవ సందేశం లాగే ఉంటుంది. They appear as if they are godly preachers, but it is not true. దేవుడితో నడిచేవారు ఆ వాక్యము వినేటప్పుడు కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇది దేవుడి నుండి నాకు వస్తుంది అన్నట్టుగా మీ మైండ్ ఆటోమేటిక్ గా, మీ మైండ్, మీ హృదయం, మీ బాడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. Your body, your mind will be fixed to the instructions given by God. ఇది దైవ సందేశంగా మీకు అనిపించలేదు అనుకో, మీరు అలా రిసీవ్ చేసుకోలేదు అనుకో, But if you don't receive it like that, అది కూడా నువ్వెవరో తెలియదు అన్నట్టే ఉంటది. then that word will look into you and say, I do not know who you are. 1 Thessalonians 2:3-6. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక Second chapter, రెండవ అధ్యాయము 3-6 వచనములు. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 3-6. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇది మీరు ముందు పెట్టుకొని, ఇది ఇక్కడ మీకు కింద కనబడుతుందా లేదా అన్నది మీరు తప్పు కనబెట్టండి. keep this in front of you and see if you can able to find some fault. చదవండి. ఇందుకు దేవుడే సాక్షి, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. Verse 6. ఇది మీరు గుర్తు పెట్టుకోండి, ఇది పెట్టుకొని మీరు అందరినీ పరీక్షించండి. నేనే చెప్తున్నాను మీకు. You keep this word in front of you and you can examine yourself and examine others also. ఎందుకంటే దేవుని సంతోష పెట్టాలి కానీ మనుషుల్ని సంతోష పెట్టేవారుగా బోధలు చెప్పకూడదు. అది దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడితో నడవాలి కదా మరి. Because the word of God, the sermon should not be to please man but to please God. It should not be pleasing to men. చూడండి, Romans 8:8-9. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8-9 వచనములు. రోమన్స్ చాప్టర్ 8 వర్సెస్ 8 and 9. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేని వారు క్రీస్తు యొక్క బోధని వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. And remember, those who do not have the Spirit of Christ living in them do not belong to Him at all. కాబట్టి శరీరంతో శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపెట్టలేరు. People who are walking according to the flesh cannot please God. ఎందుకంటే వాళ్ళకి సంతోషం దొరకట్లేదు కాబట్టి. Because they are not getting joy. కానీ దేవుని ఆత్మ మీలో నివసించి ఉందనుకో, మీరు దేవుని వాక్యాన్ని మీరు రిసీవ్ చేసుకుని ఆయన సంతోష పెట్టగలిగే ఆ సామర్థ్యత మీకు దొరుకుతుంది. But if the Spirit of God is dwelling in you, you will be in a position to please God. 10th verse. Verse 10. 10వ వచనము. క్రీస్తు మీలోనున్న ఎడల
మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. నెక్స్ట్, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మీలో నివసించుచున్న తన ఆత్మ, అదే జీవాత్మ. This is the life-giving spirit, if the spirit of God who is raised from Jesus from the dead living in ఆ you. జీవాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను కోరుకుంటావు. When you have the life-giving spirit, you will desire for the Holy ఆ Spirit. జీవాత్మ దేవుని యొక్క ఆత్మను కోరుకుంటుంది, కానీ ఈ జీవాత్మని నువ్వు చెడగొట్టావనుకో ఈ బయట ఆత్మలను కోరుకుంటది అది. If the life-giving spirit is getting corrupted, it will ask for the worldly or the flesh-related things. అప్పుడు ఎలా ఉంటుంది? నాకు మర్యాద ఇవ్వాలి, నన్ను పట్టించుకోవాలి, నాతో మాట్లాడలేదు, నాతో ఉండలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరినో చూస్తున్నారు నన్ను అంటే మొత్తం కూడా ఈ లోకానికి సంబంధించిన దాని మీదే దృష్టి ఉంటుంది, కానీ దేవుని మీద దృష్టి ఉండదు. Then the focus will be only in you and your selfish desire. They did not give importance to me. They avoided me. They neglected me. They are not looking at me. Your focus is only upon you. మీరు దేవుడితో నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, When you're walking with God, ఒకవేళ ఏదైనా భయంకరమైన పరిస్థితి, ఒక సమస్య మీ ముందుకు వచ్చింది అనుకో, if there is a situation which is very difficult, it's అప్పుడు come నువ్వు from you, ప్రార్థన చేయొచ్చు. then you can pray. ఎలాగ ప్రార్థన చేయాలో చూపిస్తాను. ఐజియా 38:3. I'll tell you how to pray then. Let's go to Isaiah chapter 38 verse 3. యెషయా 38వ అధ్యాయము 3వ వచనం. ఐజియా చాప్టర్ 38 వర్స్ 3. యెహోవా యథార్థ హృదయమునై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఏమైంది? ఎలా ప్రార్థించాడు? How did Hezekiah prayed? ప్రవక్త చెప్తాడు, నీళ్లు చక్కబెట్టుకో, నువ్వు మరణించబోతున్నావని. Isaiah prophesied that you're going to die and just set your house in order. చెప్పి వెళ్ళిన తర్వాత ఆ ప్రవక్త ఎందుకు అన్నాడు, ఎందుకు ఇట్లా మాట్లాడాడు, ఎందుకు ఇలా చెప్పాడు, నేనేం చేశానని అన్నాడు, ఎందుకు అన్నాడు, ఇది నిజమా అబద్ధమా, ఈ ప్రశ్నలు వేసుకోలేదు అతను. Hezekiah did not use any logic. Why did the prophet say like that? I'm right only. వెంటనే ఏం చేశాడు? What did he do immediately? దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. He turned his face towards the wall and prayed to the Lord. యథార్థ హృదయుడై నీ ముందు ఎలా నడుచుకున్నాను, అదే దేవునితో నడవడం And అంటే. he said, remember now, Lord, I pray how I walked before you in truth and with a తల loyal heart. ఎత్తుకుని నువ్వు దేవుడి దగ్గర ఇలా ప్రార్థన చేయాలి. You have to lift up your head and pray to God like this. నేను నీకు ఎలా విధేయత చూపించానో నీకు తెలుసు నాయన. Lord, you know how I have been faithful to నేను you. తప్పే చేయలేదని నేను చెప్పను నాయన. I am not telling that I have not committed any తప్పు sin. చేసినా కూడా నేను పశ్చాత్తాపపడినప్పుడు నన్ను ఆదరించిన గొప్ప దేవుడు నాయన. Lord, when I sin, when I confessed, you have నా accepted me. పశ్చాత్తాపం నీకు తెలుసు నాయన. You know my repentance, నేను Lord. మరలా ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నాను నాయన. Lord, I am ensuring that I am not repeating those నువ్వు sins at all. దావీదు విషయంలో ఎటువంటి సాక్ష్యం పెట్టావో ఆ సాక్ష్యం నేను మర్చిపోలేదు. ఆ సాక్ష్యం నాకు కావాలని నేను నిర్ణయం తీసుకున్నాను. I taken a decision to be like David. ఇదిగో నా ముందు ఇటువంటి పరిస్థితి వచ్చింది. Lord, the situation is not favorable, Lord. నీ ముందు ఎలా నడుచుకున్నానో, ఎలా పశ్చాత్తాపడ్డానో, ఎలా మార్చుకున్నానో, ఎలా విధేయత చూపించానో మీరు చూస్తున్నారు కదా. Lord, you know the way I've repented, the way I'm changing, the way I'm walking. ఈ విధంగా ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటా తెలుసా? ఆ సమస్య మీ ఇంట్లో నుండి పారిపోతుంది. The problem will not dwell in your house, it will run away from you and ఏ your family. ప్రవక్త వచ్చి చెప్పాడో అదే ప్రవక్తని పంపించి ఏమంటారు, ఇదిగో నువ్వు 15 సంవత్సరాలు బతుకుతావు అని చెప్పి వెళ్ళిపోయారు. And the same prophet came back and telling to Hezekiah, thus says the Lord God, he has heard your మనం కథలాగా చెప్పుకోదు. హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడో చూసావా? కాదు, నువ్వెలా ప్రార్థన చేస్తున్నావో చూడు అని అర్థం అక్కడ. It's not like how Hezekiah prayed, just like a story. How are you praying is very important. కాబట్టి నువ్వు హంబుల్ గా, విధేయతతో హంబుల్ గా, దేవుడు నిన్ను కోరుకుంటుంది హంబుల్నెస్ తో నడవమని. God wants you to be humble and to be obedient to his word. నువ్వు అలా దీన మనస్సుతో విధేయతతో నువ్వు నడిచావనుకో, నువ్వు తండ్రికి గంట తెస్తున్నావు. నువ్వు That means you are giving glory to God. దుఃఖం ఉంటది. There will be really నువ్వు grief. న్యాయం మీద నిలబడినప్పుడు దుఃఖం ఉంటది. When you are, there will be total grief. కానీ నువ్వు నిలబడే ఆ న్యాయం నిన్ను విడుదల చేస్తుంది. But because you have stood firm in the word of God, Sure. that will give you deliverance. Matthew 17:15-20. మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. 15వ వచనము. ప్రభువా, నా కుమారుని కరుణింపము, వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు.
నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చేతను గాని ఉమ్, వారు వానిని స్వస్థపరచలేకపోయినని చెప్పెను. ఉమ్. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంత కాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పెను. ఉమ్, అంతటి యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఉమ్. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. ఉమ్. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అంతవరకే. కానీ ఇక్కడ నేను ఒక పాయింటే మీకు చెప్తాను. నేను I want to show one point over here. అల్ప విశ్వాసము ఎందుకు వస్తుంది తెలుసా? Why is this faithlessness? వాక్యం వినకపోవడం వలన. When you don't hear the word of God, you నువ్వు don't get వాక్యం faith. విన్నావనుకో, When you hear the word of God, ఎవరైనా నిన్ను ఏదైనా ఒక ప్రశ్న వేసినప్పుడు నువ్వు ఆ మనిషిని సంపాదించుకునేటట్టుగా నువ్వు సమాధానం ఇవ్వగలుగుతావు. when somebody questions you, your antennas will raise and ensure that you want to save that person. ఎలా చూసినా ఒక మనిషిని రక్షించుకోవడానికి తెచ్చుకోవడానికే నేను చూస్తాను. నేను I always want to save a person when he questions. అది చేయడానికి ఏం చేస్తాను? What do I do for that? దేవుని ప్రవర్తన ద్వారా ఆకర్షింపబడాలి. You have to receive with the power of God. అది నీ సమాధానం రావాలి. You should have that peace. ఎవరైనా నిన్ను ప్రశ్న అడిగినప్పుడు ఏమోనండి నాకు తెలియదు, నేను ఇలా నేర్చుకున్నాను అలా వెళ్ళిపోతున్నాను అన్నావు అనుకో, నువ్వు వాళ్ళని రక్షించుకోవట్లేదు. వీళ్ళకే ఏమీ తెలియదు, ఆ వీళ్ళ మీద నేనే బెస్ట్ అని వాళ్ళు అనుకుంటారు. If somebody questions you, you should not say, I do not know why I am doing this. It came from my so and మిమ్మల్ని so and ఎందుకు I'm doing వాక్యం this. వినమంటున్నా? Why am I telling you to hear the word of నువ్వు God? వాక్యం వినడం వలన ఎప్పుడు ఎవరితో ఏ విధంగా సమాధానం ఇవ్వాలో నువ్వు నేర్చుకోగలుగుతావు. When you're hearing the word of God, you will also know how to give an answer aptly at the right time. ఎవరికైనా సరే నీ దగ్గరకు వచ్చి వాక్యం ముందు పెట్టి మాట్లాడినప్పుడు అవునా వాక్యం ఇలా చెప్పిందే నువ్వు తీసి మాట్లాడగలుగుతావు. When somebody brings the word of God, you should say, oh, is it? Okay, listen, this is what the word of God has to say. లేదనుకో ఏం చేస్తావు? Otherwise, you know what you'll do? దేవుని నామానికి దూషణ తీసుకొచ్చే విధంగా మనం నిశ్శబ్దంగా అయిపోయి నుంచుంటాం. Otherwise, you'll be silent and you'll bringing blasphemy to the name of కానీ God. అక్కడ దేవుని నామానికి దూషణ కలుగుతుందని మీరు అనుకోరు. And you don't even realize that you brought a bad name to God. నేను అక్కడ వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను కామ్ గా ఉన్నానని అంటారు. You will say, they asked me so many questions, I was very calm. అక్కడ దేవుని నామానికి దూషణ వస్తుంది. There the name of the Lord is blasphemed. ఎందుకంటే నువ్వు వాక్యం వినట్లేదు. Because you're not hearing the word of God, you're వాక్యం not able to ఎందుకు talk. వినమంటున్నాను తెలుసండి? You know why I'm telling you to be hearing the word of ఆ God? వాక్యం ఏంటంటే నువ్వు బిజినెస్ చేస్తున్నా ఏ పని చేస్తున్నా నీ పని జరగట్లేదు అనుకో, నీకు ఆ వాక్యం నీకు గుర్తు చేస్తుంది నీకు అన్నీను. When you're in work or in business, the word of God will remind you how to do. ఎలాగా నువ్వు దేవుని జ్ఞానంతో ఈ లోక జ్ఞానాన్ని కూడా గెలిచేటట్టు నీకు సహాయం చేస్తారు. The Lord will help you to overcome the things pertaining to this world also. నువ్వు వాక్యం వినేటప్పుడు నీకు ఏ సహాయం దొరకదు, ఎందుకంటే నీకు తెలియదు కదా, నువ్వు వినట్లేదు కదా. Since you're not hearing the word of God, you will not getting any answer. వాక్యం ఎందుకు చెప్తున్నాను మీకు? Why am I telling you the word of God? బుర్రకథలాగా వినమని కాదు. I'm not telling you just like a story. మీరు వాక్యం వినడం వలన మీరు ప్రతి విషయంలోనూ మీ కుటుంబ పరంగా కానీ, మీ రిలేషన్స్ పరంగా కానీ, భార్య పరంగా కానీ, భర్త పరంగా కానీ, పిల్లల పరంగా కానీ ఏ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, ఏ విధంగా వాళ్ళకి జ్ఞానంతో మాట్లాడాలి, ఏ విధంగా వాళ్ళని కాపాడుకోవాలి, ఏ విధంగా వాళ్ళు తప్పు త్రోవల నుండి రక్షించుకోవాలి, ఇవన్నీ ఎలా దొరుకుతుంది మీకు? How do you get to know all these things? Only when you hear the word of God. దేవుడి వాక్యం నుండే. It comes only from the word of God. లేకపోతే నువ్వెంత అని భార్య భర్తలు ఇద్దరు నువ్వలాగా నేనేలాగా అని చెప్పి ఇద్దరు దెబ్బలాడుకుంటూనే ఉంటారు, ఎందుకంటే ఇద్దరికి వాక్యం తెలియదు కాబట్టి. The husband and wife both will fight because both do not know the word of God. ఎందుకంటే గుడ్డోలు ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటున్నట్టు ఉంటుంది. Because both blind people will be fighting with one another. వాక్యం లేదు కాబట్టి. Because there's no word in them. అందుకనే వాక్యానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాను తెలుసా? You know why I'm giving always importance to the word of God? ఎవరిలో వాక్యం ఉంటుందో దెయ్యం వాళ్ళకి భయపడతదండి. Whoever has the word of God in them, the demon is scared of that నువ్వు person. వాక్యం అన్నది నీలో లేదనుకో, నువ్వు దెయ్యాన్ని నువ్వు వెళ్ళగొట్టినా కూడా అది నీ సంఖ్యకి కూర్చుంటది. The word of God will be so much in power with you when you have the word of God. ఎందుకంటే నీలో వాక్యం లేదు కదా. When you don't have the word of నువ్వు God, the demon will వాక్యం sit inside లేనప్పుడు you. ఎంత ప్రార్థన చేసినా కూడా నీలో వాక్యం లేదు కాబట్టి వాక్యానికి నువ్వెవరో తెలియదు, దెయ్యానికి నువ్వెవరో బాగా తెలుసు. The devil knows you very well when you don't have the word of God inside you. No matter how much you pray, it's of no use. ఎందుకంటే దెయ్యం యొక్క పని ఎప్పుడు నిన్ను పడగొడదామా, వాడు పని అది, వాడు నిద్రపోడు, ఉపవాసంతో నీ కోసం ఎదురు చూస్తాడు. The devil will always fast and ensure that he always derails your faith. His focus is నువ్వు only to ఉపవాసం put it down. ఉండక్కర్లేదు, You don't have to have నీలో fasting. ఉన్న వాక్యమే చాలు. The word that is inside you is sufficient. ఆ వాక్యం నీలో ఉండి ఆ మంచి ప్రవర్తన ఉండటం వల్లనే
ఏ దెయ్యం కూడా నీ దగ్గరికి రాదు. నీ భర్తను ముట్టుకోదు, నిన్ను ముట్టుకోదు, నీ గర్భాన్ని ముట్టుకోదు, నీ పిల్లల్ని కూడా ముట్టుకోదు. When you walk faithfully to the word of God that is inside you, the demon cannot touch you, your husband, your children, or anybody. ఒక్కసారి అడుగు వేసి చూడండి, మీకు అర్థమవుతుంది. Step forward and see the results. అందుకని ఈ శిష్యులు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? Why was this disciples not able to cast out? వాక్యం లేదు. Because there's no word ఈయన inside them. వెళ్ళినప్పుడల్లా వెళ్ళిపోతూ ఉంటారు. They were just blindly walking with Jesus. అంత వాక్యం చెప్పినప్పుడు పక్కనే కూర్చుంటారు. They were there next to him. మీరు ఏదో చెప్పారు నాకు అర్థం కాలేదంటారు పక్కకు వచ్చి. Then they say, Lord, whatever you said, you could not understand. నాకు అర్థం కాలేదు అని అంటారు. Then they'll say, Lord, I could not అయినను understand. మీరు గ్రహింపకున్నారా అని అంటారు. Then Lord will say, are you still without అంటే వాళ్ళ understanding? దృష్టి ఈయన దేవుడు చెప్పిన వాక్యం మీద కన్నా వచ్చిన జనాల మీదనే, అయ్యో వీళ్ళకి భోజనం ఎలా పెట్టాలి, ఎంతమంది పెట్టాలి లెక్కలేసుకుంటూ కూర్చుంటారు. Because their focus was only about the people and how to feed them, కానీ- not upon the word of God. ఆయన దేవుడు వాక్యం మీద వాళ్ళు ముందు నుంచి నిలబడి ఉంటే చివరి సిలువ మరణం వేసి ఆ చివరి దినాల్లో వాళ్ళు పారిపోయి ఉండకుండా ఉండేవారు. If they focused on the word of God, they wouldn't have been running away when Jesus was ఎందుకు crucified. పారిపోయారు వాళ్ళు? Why did they run away? Why were they పారిపోకుండా scattered? ఉండేవారు. They wouldn't have మీరు scattered. అలా పారిపోకుండా ఉండగలుగుతారు. You should not be scattered మీ like that. సమస్యల నుండి మీరు పారిపోరు. Don't run away from your problems. ఎందుకంటే నీలో వాక్యం ఉంది కాబట్టి నువ్వు జయించగలుగుతావు. Because the word is there inside you, you will be overcomer. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు. I'm not just encouraging you. నీలో వాక్యం పెట్టుకో, అది నిన్ను వదిలి పారిపోతుంది అంతే. You keep the word of God inside you, the devil will run నేను away నిజం from you. చెప్తున్నాను. I'm telling you the truth. Things మీరు of this world. ఆత్మీయంగా ఉన్నారనుకోండి, If మీ you- గిన్నె నిండి పొర్లుతూ ఉంటది. మీరు గిన్నె ఎక్కడుందో ఎత్తుక్కో అక్కర్లేదు. If you are spiritually full, you don't have to search. Your cup will keep on మంత్ ఎండ్ running. వస్తుందని చూసుకొని అవసరం You లేదు. don't have to be worried even if it is month ending. ఒక్కసారి అదే అంటున్న అనుభవ జ్ఞానంలోకి మీరు వెళ్ళారనుకో, ఎవ్వరు మిమ్మల్ని తిరిగి వెనక్కి తీసుకురాలేరు. When you have that wonderful rich experience, you don't have to turn back at all. మీరు దేవుడు చేయి పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మీరు You will catch the hand of God and keep moving forward. అదే కావాల్సింది. అల్ప విశ్వాసంతో ఉన్నారు అని అంటే, ఇదిగోండి ఆ దయ్యం చెప్పినట్టు ఆ దయ్యం మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము, ఎందుకు ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు మారలేకపోతున్నాను, ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, నేను ఎందుకు ఇలా ఉంటున్నానని ప్రశ్న, దానికి కారణము జవాబు మీరే. You are the answers because you are not able to do that. దానికి జవాబు నువ్వే. You are the reason for that. నన్ను ప్రశ్న వేసినా జవాబు నీలోనే ఉంటుంది. When you question me, the answer is with you only. ఆన్సర్ నీ దగ్గరే ఉంది. ఆ ఆన్సర్ నీతోనే మాట్లాడుద్ది, నాకు చెప్పలేదు. The answer is with you. The answers will speak to you and I don't have to know it. అల్ప విశ్వాసం చేతనే నీకు ఈ వాక్యం చెప్తుంది. It's saying you are faithless and corrupt people. Acts 26:18. అపోస్తల కార్యము 26వ అధ్యాయము 18వ వచనం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. కన్నులు తెరవబడటము అనంటే ఆ సాతాను యొక్క ప్రభావం నుండి మీరు బయటకు ఎప్పుడు రాగలుగుతారు? మీరు నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి విధేయత చూపిస్తే ఆ సాతాను యొక్క ఆ ప్రాచీన జీవితం నుండి మీరు బయటికి రావడం జరుగుతుంది. How will you come from the power of Satan to the power of God? When you let go of your old characteristics, only then you will be able to come. దేవునితో నడవడం తెలియకపోతే సిలువ మరణానికి అర్థమే పోతుంది. When you do not know how to walk with God, the power or the reason of crucifixion is of no use. వ్యర్థమైపోతుంది. It's of no use. దేవుళ్ళో నడవనప్పుడు నేను మనిషిని అన్న ఒక ప్రశ్న ఒకరు వేసుకుంటున్నారు అని అంటే దానికి అర్థం దేవుడు ఎవరో నాకు తెలియదు అని అర్థం. People say that they do not know who God is in their life because when they're not changing. చూడండి 1 Corinthians 1:17 and 18. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17-18 వచనంలో. 1 Corinthians chapter 1 verses 17 and 18. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నశించుచున్న వారికి వెర్రితనం అంటే తెలుసండి, వాళ్ళు సత్యాన్ని అంగీకరించరు. They do not understand the truth. That's the reason it becomes meaningless in their lives. వాక్యమే తీసి ముందు పెడతాం. You will keep the word of God for them. వాక్యము ఇలా ఉన్న వాక్యము వచనాన్ని తీసి ముందు పెడతాం. You will keep the word to them. Give them the word. కానీ దేవుడు ప్రేమ అయి ఉన్నారు, దేవుడు విడుదల చేస్తానన్నారు, ఒక్కగానొక్క కుమారుడు పంపించారు, నాకు విడుదల దయచేశారు అని మాట్లాడుకుంటారు. But their focus is only upon God came for me, only God loves me. He మరి gives only బయట son. పెట్టిన వాక్యం ఎవరు? మరి
then what is that word that is given to them? అంటే దానికి అర్థము ఎవరు మాట్లాడుతున్నారు? Who is speaking to them? దెయ్యం కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తం అని మాట్లాడగలదు. Even the devil can say the blood of Jesus. ఆ రక్తంతో కడగబడుట అన్నది మాత్రం అది మాట్లాడలేదు. But I cannot talk about the washing of the blood. సత్యాన్ని దెయ్యం అంగీకరించదు. The truth will not be acknowledged by Satan. అలాగే ఆ సత్యంలోనికి ఉండటం మిమ్మల్ని కూడా ఇష్టపడదు. And the devil doesn't want you also to be in truth. అందుకనే ఏం చేస్తుంది, మీ మైండ్ లో నుంచి ఆ దేవుని సత్యాన్ని ఇలా పక్కకు తీసేయడానికి చూస్తూ ఉంటుంది. That's the reason it wants you to go away from the truth that is stored inside you. కాబట్టి వ్యర్థం అవ్వకూడదు. It should not go in vain. చూడండి హీబ్రూ 12:14-17. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 17 వచనములు. హీబ్రూస్ చాప్టర్ 12 వర్సెస్ 14 to 17. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదరేమో అనియు, ఒక పూట కూటి అంతవరకే 14-15 వచనాలు చూస్తే చేదైన వేరు అంటే ఒకరిని క్షమించలేకపోవడం. Bitterness of root of bitterness is nothing but unforgiveness. ఒకరిని క్షమించలేకపోవడం, అసూయత, ఏదో ఒకటి అజంప్షన్, మిస్అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా చేదైన వేరుతోనే సమానము. Root of bitterness is nothing but assumptions, unforgiveness, not able to. దేవుడికి కావాల్సింది ప్రతి వారితో సమాధానం. ఇంట్లో నువ్వు సమాధానం కోరుకుంటే నీ భర్తలో నువ్వు సమాధానం చూడగలుగుతావు, నీ భార్యలో సమాధానం నువ్వు చూడగలుగుతావు. లేదనుకో నీ గొడవలే చూస్తావు ఇంట్లో. When you pursue peace with all people means starting from your house. You need to see, then you will see the peace in your husband and your spouse. అలాగే నోవాహు కూడా దేవుడితోనే నడిచాడు. Even Noah walked with God. దేవుడితో నడిచాడు కాబట్టి అంత పెద్ద ఓడ కట్టాడు. That's the reason he built a big ark. ఇది అతని సాక్ష్యం. And that is his testimony. కానీ ఆ కాలంలో ఉన్న మనుషులందరూ ఏమన్నారు? What did the people of that age say? మనం ఉన్న కాలం ఏంటి, అసలు ఓడ కట్టడం ఏంటి అసలు ఇతను ఏం చేస్తున్నారు, పిచ్చి పట్టిందా అని అనుకున్నారు వాళ్ళందరూ. People were thinking that Noah was crazy. కానీ పిచ్చి పట్టిందా అనుకున్న వాళ్ళే నాశనం అయిపోయారు. But those who thought that it was a crazy thing got destroyed. అలాగే సైన్స్ లేదా, అది లేదా, ఇది లేదా అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. Many people will say science is there, wonders is there, astrology is there. వాళ్ళ all this. పరిస్థితి కూడా ఇలాగే అయిపోతుంది. And they also who depended on science. They ఎందుకంటే also, దేవుని యొక్క శక్తిని నమ్మకపోవడమే. బుద్ధి లేని వారు దేవుని శక్తిని గుర్తించలేరు, గ్రహించలేరు. the foolish people cannot believe in the power of God or the word of God. నోవాహు కూడా హృదయపూర్వకంగా దేవుని ప్రేమించాడు. Noah also loved God wholeheartedly. ఆయనకి విధేయుడై ఉన్నాడు. And he was obedient. అందుకనే దుర్మార్గులైన ఆ చెడ్డ తరంలో నుండి ఇతను మాత్రమే వేరుపడ్డాడంటే చూడండి. He was segregated from that wicked generation. అంటే దుర్మార్గులైన చెడ్డ తరముతో సహవాసం చేయకుండా దేవునితో నడిచాడు అని అర్థం. That means he kept aside from this corrupt generation. He was walking నువ్వు faithfully. నిర్ణయం తీసుకున్నావంటే నువ్వు ప్రత్యేకింపబడ్డావు అని అర్థము. When you have taken a decision, that means you have been separated. దేవుని మాట మీద విశ్వాసం పెట్టుకున్నాడు. దేవుడు ఏమన్నారు, జలప్రలయం వస్తదని చెప్పారు, వెంటనే నమ్మాడు అతను. Noah believed when God told him that there will be floods. అందుకనే జలప్రలయం నుండి రక్షింపబడ్డారు. That's the reason he was saved from the floods. చూడండి లూక్ 1:5-6. లూకా సువార్త 1వ అధ్యాయము 5-6 వచనములు. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియాస్ తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరి ఇద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. ఇది వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు ఎలా నడిచారంటండి? How did both husband and wife, Zacharias and Elizabeth, walk? సకలమైన ఆజ్ఞల చొప్పున, Walking in all commandments న్యాయ విధుల చొప్పున, and ordinances, నిరపరాధుల వలె నడుచుకుంటూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా నిలబడ్డారు, కానీ మనుషుల దృష్టిలో నీతిమంతులుగా వాళ్ళు నిలబడలేదు. they were blameless and they were walking both righteous before God, not in the sight of men. నీతిమంతులుగా నడుచుకున్నారు వాళ్ళు. They were walking righteous and ఆ blameless. నీతిమంతులుగా నడుచుకోవడమే చాలా ముఖ్యమైనది. That is very, very important. చూడండి ఎహెజ్కేల్ 14:20. ఎహెజ్కేలు 14వ అధ్యాయము 20వ వచనం. ఎహెజ్కేల్ చాప్టర్ 14:20. నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును తామే రక్షించుకొని కొందరు గాని కుమారులైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందరు. అంటే మీ నీతిని బట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు.
That means with your righteousness, you can safeguard yourself. ఒకవేళ మీ పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు ఇష్టంగా జీవించుకుంటూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారనుకో, మీ ప్రార్థనలో ఆయన వినరని చెప్తున్నారు. But if your children go astray, God will not listen to your prayers కాబట్టి either. మీ పిల్లలకి ఒక మాదిరిగా, ఒక ఎగ్జాంపుల్ గా మీరు లైఫ్ లీడ్ చేయాలి అక్కడ. Therefore, your life should be exemplary spiritually when you're walking. అలాగే ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలకి. Abraham was 99 years old. ఏమన్నాడు అప్పుడు? What did he say then? యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. 99 సంవత్సరాలకి. When Abraham was 99 years old, the Lord appeared to Abraham and said, I am Almighty God, walk before me and be blameless. అంటే మరణము వరకు కూడా దేవుని ముందు నిందారహితుడిగా ఉండాలి. That means till death, you have to be blameless and upright. నిందారహితుడిగా ఉండాలంటే వాక్యము వినాలి, లేకపోతే వేరే మార్గం లేదు కదా. If you have to hear the word of God, only then you can be walking blameless. Otherwise, there's no ఒకవేళ way. దేవుళ్ళో నడుస్తున్నాను అన్న భ్రమలో ఉన్నారనుకో, If you are deceived by knowing that you are walking in the Lord, వాళ్ళు బోధల్లో దేవుని దైవ సందేశం లేకుండా ఈ లోక జ్ఞానంతో వాక్యం బోధించారనుకో, but with their own understanding, if they preach the word of God, బోధించేవారు నడవరు, ఆ బోధ వినేవారు కూడా నడవరు. ఎందుకంటే పాపానికి కాంప్రమైజ్ అయిపోయి దేవుడు వాక్యాన్ని వాళ్ళకు అనుగుణంగా తీసుకుని వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ ఉంటారు. both the preacher and the hearers cannot walk in the word of God because they satisfy their own ego. చూడండి 2 Peter 2nd chapter 1 to 3 verses. 2 పేతురు 2వ అధ్యాయము మొదటి 3 వచనములు. 2 Peter chapter 2 verses 1 to 3. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలననే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఇదే జరుగుతుంది ఇప్పుడు. వీళ్ళు ప్రమాదకరమైన మనుషులండి. They are destructive people. చాలా ప్రమాదకరమైన మనుషులు. అందుకనే దేవుడు నామానికి ఘనత కన్నా దేవుడు నామానికి దోషనే లోకమంతా కనబడుతుంది. Instead of bringing glory to God, these people blaspheme the name of the Lord. కాబట్టి దేవుడు ఆయనకి మహిమ తెచ్చుకోవాలనే మనుషుల్ని సిద్ధపరుస్తున్నారు. God is preparing people who will bring glory to Him. ఎలాగ ఆయనకి మహిమ వస్తుంది? How can we bring glory to వాక్యము God? వలన, It's only through మీ performing the word of ప్రవర్తన God. వలన, It's because of your మీ behavior, ఆలోచన విధానం because వలన, of your thoughts. మీరు మాట్లాడే విధానం వలన. It's all the way you speak. వీళ్ళు చాలా డిఫరెంట్ గా ఉన్నారే, అలా లేరే అని ఒకళ్ళు అంటున్నారు అని అంటే నువ్వు వాళ్ళని గెలిచావని అర్థం. If somebody says he's a different person, not like others, means you're కానీ one that బాధ person. ఏంటి? ఎక్కడుంటారంట వీళ్ళు ఇటువంటి వాళ్ళు? Where will these people be? సంఘంలో ఉంటారంట. ఎవరికి తెలుసు మరి? They will be in the church, and how do they know them? అంత మంది ఉంటారు, ఎవరు గుర్తుపట్టగలుగుతారు? How can you recognize this వచ్చారు, distracted వాక్యం person? చెప్పాం, వెళ్ళిపోయి, గంట అయిపోయింది, వెళ్ళిపోయి, దీని మీదనే తొందరగా ఉంటారు. కానీ Therefore- ఎవరు ఏంటి, వాళ్ళ వాక్యం ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ బాధల నుంచి బయటకు వచ్చారా లేదా, ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని? Who is able to give an importance to these people? Their focus is only on preaching and let the people go off. వీళ్ళెవరు? వారికి విడుదల దయచేసిన ప్రభువునే విసర్జిస్తున్నారు వాళ్ళు. These are the people who have forsaken the Lord who has given them the deliverance. ఎలాగ మనుషులను చెడగొడతారు? How will they destroy people? చాలా ప్రేమగా మాట్లాడతారు, They will speak sweet చాలా swelling words. మంచి ప్రవచనాలు చెప్తారు. They will also prophesy good things upon them. ఇలాగే మీ పిల్లలే పక్కన ఉంటారు, They will be very close. మీ పిల్లలు భార్య పక్కన ఉంటారు, Your children and your wife will ప్రార్థన be. చేయడానికి వెళ్తారు. You will go to నీ get తండ్రి prayed. ఎక్కడ బూతులు మాట్లాడారో, నీ తల్లి ఎలాగ గొడవలు పెట్టుకుందో అన్ని పిల్లలకు తెలుసు. Your children know where the father and mother కానీ have పాస్టర్ committed mistake. ఏమంటారు? బ్రదర్, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు బ్రదర్ అని అంటారు. అప్పుడు పిల్లలు ఏమనుకోవాలి? But the pastor will say, brother, God wants to use you. What will the children think about the ఎందుకంటే pastor? వాళ్ళ కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. Their eyes have been blinded. ఎందుకంటే తప్పుడు ప్రవచనాలు చెప్పుతూ మనుషులను చెడగొడుతూ ఉంటారు. They spoil people, they pamper people by giving them false prophecy. అంటే విశ్వాసులకు ఉన్న జ్ఞానాన్ని కూడా తీసి పడేస్తారు వాళ్ళు. Even that little bit of wisdom also will be corrupted. వీరి బోధలతోనే మొత్తం జ్ఞానం తీసేసి వాళ్ళ జ్ఞానం పెట్టేసి పాపంలో నడిపిస్తూ ఉంటారు. They will remove the wisdom that has come from God and instill their own wisdom, and they lead people into sin. చూడండి జెర్మియా 6:14-16. Jeremiah chapter 6, 14 to
16. ఇర్మియా 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. 14వ వచనము. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్తున్నారు. God himself is telling. These people say peace, peace when there is no peace. సమాధానం లేదని ఎవరికి తెలుసు? Who will know? whether peace is నిజమైన there? దేవుడు ప్రవక్తలకి దేవుని ఉద్దేశము, దేవుని హృదయము వాళ్ళకి తెలుసు. The true people of God know the heart of వాళ్ళు God and the ఏది intentions of ఏమైనా God. అబద్ధమైతే చెప్పరు. They will not tell lies no matter what, ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. because they speak things as it is. కానీ వీళ్ళేంటంటే మనుషులు వెళ్ళిపోతారేమో, సంఘం ఖాళీ అయిపోతుందేమో అని భయంతో ఉంటారు వీళ్ళు. But these people focus is whether the children, the people who leave the congregation go what then. అందుకనే సమాధానం లేని సమయం ఏమంటారు? సమాధానము సమాధానము అని అంటారు. బయటకు వచ్చి చూసావా మనకి సమాధానం ఉంటుందంట. సమాధానం లేని సమయంలో సమాధానము సమాధానము. అందుకనే వాక్యం మీరు తెలుసుకుని ఉంటే ఇది నిజమా అబద్ధమా అన్నది వెంటనే మీరు గ్రహించుండగలుగుతారు. When you have the word of God inside you, you will know whether it is a true, it is coming or not. నెక్స్ట్ వర్స్ 15వ వచనం, verse 15. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చును గాని అలా మాట్లాడుతున్నందుకు సిగ్గుపడాలి, కానీ వాళ్ళు సిగ్గుపడరంట. వాళ్ళు Were they ashamed when they had committed abomination? No, they did not. కానీ వారు ఏ మాత్రము సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు. తోచనే ఉండదంట. చూడండి, అవమానం, అయ్యో ఈ అవమానం మనకు వస్తుందని వాళ్ళకి ఆలోచన ఉండదంట. ఇంకా They don't even feel that they are getting ashamed. కనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నెక్స్ట్ Verse 16. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. ఏమన్నారు? మంచేదో తెలుసుకోండి, సత్యం ఏంటి తెలుసుకోండి, ఏం మాట్లాడుతున్నారని చూడండి. Search that which is good thing and what is the right path. And teach him. అబ్రహాంతో ఏమన్నారు? What did God say to Abraham? అబ్రహాం నీ భార్య చెప్పింది విను అన్నారు. God told to Abraham, listen to what your wife Sarah says. మరి పౌలు ఏమన్నాడు? What did Paul says? స్త్రీలు మాట్లాడకూడదు, Paul said, women should భర్తకు not లోబడి preach. ఉండాలి అన్నాడు. He said, submit to the మరి husband. సర్వశక్తిమంతుడు ఒక దేవుడు ఏమన్నారు? What did the great I am అబ్రహామా say? సారా చెప్పింది విను. Great I am told to Abraham, listen to what Sarah says. పౌలు చెప్పింది తప్పను, తండ్రి అగు ఆది దేవుడు చెప్పింది తప్పను. I am not telling that Paul had contrary preachings, not with God. ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ జనాంగంతో మాట్లాడుతున్నారు అన్నది నువ్వు తెలుసుకోవాలి. But you should know what is the content or context by which it is spoken and which generation, and what is the intention of God, that speech. అది నువ్వు గ్రహించావనుకో ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది నువ్వు తెలుసుకుంటావు. If you understand that, then you will know to whom it was spoken. మిరియాము ప్రవక్తి కాదా? Miriam was a prophetess యెషయా too. భార్య ప్రవక్త కాదా? Was not Isaiah's wife a మరి prophetess? దెబోరా ప్రవక్త కాదా? Was not Deborah a prophetess? న్యాయాధిపతురాలు, She was, ఇశ్రాయేల్ జనాంగాన్నే 30 సంవత్సరాలు పరిపాలించిన మంచి న్యాయాధిపతురాలు, నాయకురాలు. she was a leader also to the land of Israel. ఎందుకంటే ఇంత మంచి ముత్యాలతో ఉన్న జీవము కలిగిన మాటలను పక్కన పెట్టి స్త్రీ మాట్లాడకూడదు కదా, అది ఎందుకు మాట్లాడుతున్నారు, మా సంఘంలో ఇలా చెప్పారు కదా అని చెప్పి ఉన్న వాక్యం అంతా పోతూ ఉంటుంది, నిష్ప్రయోజనం అయిపోతుంది, నీ బతుకు అలాగే ఉంటది. The word is becoming no effect in your life, and your life also will not have any impact because your focus is only on one aspect. ఆ that God, కాలంలో women should కూడా not preach. ఏమన్నారు దేవుడు? What did God say? పురాతన మార్గములను గూర్చి విచారించు. You should go and ask and find out what is the old path ఏంటి and what is the good సత్యమో way. తెలుసుకో. Find out which is the good దేవుడు way. ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో తెలుసుకో. Find out what is the intentions of సత్యము God. తెలుసుకో. ముఖ్యంగా Above all, know the truth దాన్ని తెలుసుకున్నాడు. and then walk according to it. అలాగే దాన్ని బట్టి నువ్వు నడిచావు అనుకో, అప్పుడు నీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్తారంట. God says, then you will find rest for your souls. But they said, we will not walk in it. వాక్యము వెనకాల ఉన్నది తీసి చెప్పు, ముందున్నది కాదు. పైనే రాయొద్దు. అదే వాక్యం చెప్తుంది కదా. 16వ ఏముంది? 14వ వచనంలో ఏముంది? Verse 15. సమాధానం లేని 14వ వచనంలో ఏముంది? Verse నా 14. ప్రజలకు గాయమును పైన మాత్రమే పూయొద్దురు. అందుకనే వీళ్ళు పైన వాక్యం పట్టుకుని పట్టుకుని తిరుగుతూ ఉంటారు. No, don't give a superficial healing, because these people talk the word of God only superficially. అలాంటి వాళ్ళకి ఇప్పుడు 15వ వచనం కనెక్ట్ చేస్తారు. వారు తాము హేయ క్రియలను అవమానం అంటే హేయ క్రియలను చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చును. అయ్యో ఈ విధంగా ప్రవర్తిస్తున్నానే అని సిగ్గుపడాలి, కానీ సిగ్గుపడరు. వాళ్ళకి అది అవమానమనే ఆలోచించరు, ఎందుకంటే సత్యం లేదు కాబట్టి. They don't even feel disgusted about their shameful actions. They do not even know how to blush.
చూడండి ఎహెజ్కేలు 13:16. ఎహెజ్కేలు 13వ అధ్యాయము 16వ వచనం. యెరూషలేమునకు సమాధానము లేకపోయినను లేకపోయినను ఆ పూత పూయువారు సమానార్థమైన దర్శనంలో కనుచు ప్రవచించు వారు ఇశ్రాయేలు ప్రవక్తలే. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఎవరు ఎజెకియల్ చాప్టర్ 30 verse ప్రవచిస్తున్నారు? 16. ఎవరు? ఇశ్రాయేల్ జనాంగంలో ఉన్న ప్రవక్తలే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. The prophets of Israel who prophesy concerning Jerusalem and who see visions of. తప్పది. ఎదుటి వారికి బోధించు నువ్వు, నీకు నువ్వు బోధించుకోవా అన్న వాక్యం బాగా వర్తిస్తుంది అటువంటి వారికి. Because the word of God very clearly says, even before you can preach others, will you not preach yourself? మంచి లక్షణాలు కలిగి ఉండాలి. You should have very good character. కానీ ఎవరు? వారు నడవరు, మిగతా వారిని నడవనివ్వరు, కానీ వాక్యమే బోధిస్తారు మళ్ళా. These people preach, but they will not practice, then they will not allow others also to practice. వారి లక్షణాలు ఎలా ఉంటాయి? How will their characters be? వారిని కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు వాళ్ళు. They will forsake the God who saved them. అంటే దేవుడు భయం ఉండదు. They don't have the fear of God. శిలువ మరణం వరకే విశ్వాసులను పరిమితం చేస్తారు, కానీ దాని తర్వాత శిలువ మరణం తర్వాత ఉన్న జీవం గురించి, ఆయన లేచిన విధానం గురించి, ఆయన ఎందుకు లేచారన్న దాని గురించి చెప్పరు. They talk only about and up to the crucifixion of Christ. They do not talk beyond what is next. The book. దేవుడు భయము ఒకరు నేర్పించట్లేదు అంటే వాళ్ళు దేవుణ్ణి విసర్జించారు అని అర్థం. If you are forsaken the Lord, that means you are not being taught about the fear of God. వారి పాపాల నుండి అమూల్యమైన రక్తము చేత విడిపించిన ప్రభువుని సైతము విసర్జించడానికి వెనకాడరండి. ఇప్పుడు ఆలోచించండి. They will ensure that they will forsake the word of God and also teach the people the భయం same way. ఉండదు, దేవుడు భయం ఉండదు They వాళ్ళకి. don't have the fear of God. అందుకనే మనుషులకు కూడా దేవుడి భయం ఉండకుండా పెరిగేస్తున్నారు. అలా రోడ్ల మీద పెరిగేస్తున్నట్టు వాక్యము పైనట్టు తెలుసుకుని పెరిగేస్తున్నారు. They are only offering superficial treatments to the people of God. They are not అందుకే teaching. వాక్యం చెప్తుంది, కాపరులేని గొర్రెలని దేవుడి కనికరం చూపిస్తున్నారంట వాళ్ళ The మీద. Lord is showing compassion on those people who are sheep without shepherds. సరే, వాళ్ళు ఏం నేర్పిస్తారు? What do these shepherds preach? జీవమునకు అవసరమైనది బోధించకుండా నాశనకరమైన బోధనే వారు నేర్పిస్తారు. They don't teach that pertaining to life, but they teach that which is pertaining to destruction. ఇలా నేర్పించి వారి నాశనాన్ని వాళ్ళు తెచ్చుకుంటూ మిగతా వారిని కూడా అదే నాశనంలోనికి నడిపిస్తూ ఉంటారు. They teach about the destructive ways and heresies and also teach the ఇందాక people the same చెప్పాను thing. కదా, ఒక కుటుంబం ఇక్కడ ఉంటుంది, కానీ దేవుడు నిన్ను వాడుకోబోతున్నారు అంటే ఆ మనిషి ఎలా రిసీవ్ చేసుకుంటాడు? When a person is not right, and if a pastor says God is going to use him, how is he going to receive? దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారా అన్నది మనుషులకి లేదు, కానీ పలానా ఆయన నన్ను బాగా మెచ్చుకున్నారని దాని మీద చాలా హైలైట్ చేస్తూ ఉంటారు. They keep highlighting about what others have spoken, but they do not know about their own అంటే life. నీకు దేవుడు మెప్పు కన్నా మనుషుల మెప్పుని ఎక్కువ కోరుకుంటున్నావు అన్నమాట. That means you want only people to flatter you. You don't want God to please you. ఇంకొక పాయింట్, పోకిరి చేష్టలను అనుసరించి నడుచుకుంటూ ఉంటారు వాళ్ళు. These people go into the wrong ways. చూడండి టైటస్ 1:11. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. టైటస్ చాప్టర్ 1 verse 11. వారి నోళ్ళు మూయింపవలెను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. They must be silenced because they are turning whole families away from the truth by their false teachings. చూడండి 1 తిమోతి 6:3-5. 1 తిమోతి 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనములు. 1 తిమోతి చాప్టర్ 6 verses 3-5. బాగా వినండి ఇది. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడు ఏమయూ ఎరగక తర్కములను గూర్చియు వాగ్దానములను గూర్చియు వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధులగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషములు, దురమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొని మనుషుల వ్యర్థ వాదములను కలుగుచున్నవి. అంటే ఎవడైనా దేవుని యొక్క హితవాక్యమును దైవ భక్తికి అనుకూలమైన బోధన అంగీకరించకపోతే వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా గొడవలే. If somebody నన్నే is, అంటావా, నీకు ప్రేమ లేదు, నాకే చెప్తావా, నేను చదువుకున్నాను, నువ్వే కాదు, నాకు అన్ని తెలుసు, నీకే కాదు, నువ్వేదో గొప్ప అనుకుంటున్నావా, నీకైనా నేను కూడా ఎక్కువ సంపాదించగలను, కానీ పిల్లలు ఉన్నారని చూసుకుంటున్నాను, ఈ మాటలు ఎందుకు వస్తాయి?
వాక్యం లేకపోవడం వలన, దేవుని వాక్యాన్ని వినకపోవడం వల్ల ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి. When somebody says, I'm taking care of the children, I can earn more than you, and because I'm taking care of children, I'm not working, I'm more educated than you, only you know the word, even I know the word. This type of speeches comes because there's no word inside them. వాక్యం ఎవరిలో ఉండదో వాళ్ళు భిన్నమైన బోధనని ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారు. The people who do not have the word of God, they listen to wrong teachings ఎందుకంటే వాళ్ళకి ఏం తెలీదు, because they do not know anything, ఆచారపరంగా చేయడం అలవాటు అయిపోయింది. because they are used to traditions. కాబట్టి సత్యాన్ని గుర్తించడం, దేవుని ఉద్దేశాన్ని గుర్తించడం వాళ్ళకి చాలా కష్టము. ఎందుకంటే వాళ్ళకి సమయం లేదు, వాళ్ళ ఆలోచన ప్రకారం నేర్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. To understand the truth, to understand the way of God is difficult because they are caught up with their own understanding. ఇటువంటి ప్రవర్తన కలిగిన వారిని దేవుడు క్షమించగలుగుతారా? Do you think God will forgive these type of దుష్టులను character? దేవుడు ఏ విధంగా శిక్షిస్తారో గుర్తుపెట్టుకోండి. Remember the way God will punish also. ఇక్కడ దుష్టులను దేవుడు ఏ విధంగా శిక్షిస్తారు, నీతిమంతులు ఏ విధంగా రక్షిస్తారు కూడా పేతురు రాయబట్టడం జరిగింది. Peter very clearly wrote about how a godly person will be rescued and a wicked person will be పాపం punished. చేసిన దేవదూతలను కూడా దేవుడు వదిలారేంటి? God did not spare even the angels. చూడండి 2 Peter 2nd chapter 4-9 verses. 2 పేతురు 2వ అధ్యాయము 4 నుంచి 9 వచనములు. 2 Peter chapter 2 verses 4 to 9. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోక మందలు కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన దానిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలి ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఇక్కడ ఏం కనబడుతుంది? దేవదూతలు పాపము చేయడం వలన ఏ పరిస్థితిలో ఉన్నారు, నోవాహు చెప్పిన మాట వినడం వలన నోవాహు ఎలా కాపాడబడ్డాడు, నోవాహుని ఎగతాళి చేసిన ఆ మనుషులు ఎలాగ నాశనమైపోయారు, లోతుని ఎలా కాపాడబడ్డారు, లోతును చూసి ఎగతాళి చేసిన వాళ్ళందరూ అగ్ని గంధకాల్లో ఎలా నాశనమైపోయారు అన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అదే ఇదంతా వాక్యమేనండి. వాక్యం విన్నవారు ఎలా రక్షింపబడతారు, విననోలు ఎలా గొడవల్లోకి వెళ్ళి పడతారు, అన్ని వాక్యంలోనే ఉంది. In this scripture we see how God did not spare even the angels. We see how God saved Noah and 7 others, and how the unrighteous people or the ungodly people were in the vast flood, and how Sodom and Gomorrah the people were in heaps of ashes, and how God rescued Lot also. This verses clearly tells about how God saves the godly people and gives punishment to the wicked people. ఇది జరగబోయేదమ్మా. This is the things that's going to happen. ఇది జరగబోయేది కథ కాదు. It's not a story, it's a reality. నాకు అది మీ కళ్ళారా మీరు చూడకూడదు, ఆ పరిస్థితులు మీకు రాకూడదు. కరెక్ట్ గా ఆ నోవాహు తలుపు మోస్తున్నప్పుడు ఆ ఆర్తనాదాలు చూడండి, తలుపు తీయండి అని అరిచిన ఆర్తనాదాలు చూడండి, తలుపు తెరవలేదే అసలు. When the doors of the ark was closed, you should see the shrieks and the cries of the people. Open the door, open the door. ఆ స్థలంలో మీరు ఉండకూడదు. You should not be that person who's outside. ఆ ఓడలో కూర్చొని ఉండాలి. But you should be the person who's inside the ఆ ark. ఓడలో మీరు కూర్చుని ఉన్నారంటే అప్పుడు ఈ వాక్యాలన్నీ ఆ రోజు మీకు జ్ఞాపకం వస్తాయి. Then all the scriptures will remind you. ఎంత చక్కగా వాక్యం మనం విన్నామో, ఎంత మనము నేర్చుకున్నాము, ఇలా ఉండటం వల్ల ఈ గొప్ప భాగ్యం మనకు దొరికింది అని మీరు చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. Then you will be able to understand that how good it was to be obedient to the word of God. లోతు దినాలలో సొదొమ గొమొర్రా ప్రజలు అగ్ని గంధకముల ద్వారా నశింపచేసినప్పుడు నీతిమంతుడైన లోతును కాపాడారు.
God saved righteous Lot, who was oppressed by the filthy conduct of the wicked people. లోతును కాపాడారు. God saved Lot. మీలో ఉన్న నీతి నిన్ను నీ పిల్లల్ని కాపాడుతూనే ఉంటది. But because of your righteousness, you'll be able to save you and your family. నీతి అంటే దేవుడి వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని నిన్ను నువ్వు కంట్రోల్ పెట్టుకుంటున్నావు అంటే నువ్వు దేవుని నీతిని జరిగిస్తున్నావు అని When అర్థం. you remember the word of God and you're controlling your mind and its actions and your words, that means you are performing the word of ఆది God. You're కాండము righteous. 18:16 ఒకసారి చూడండమ్మా. ఆది కాండము 18వ అధ్యాయము 16వ వచనము. జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 16. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సోదోము తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? చూసారా ఇక్కడ దేవుని యొక్క గొప్ప లక్షణము. In verse 17, the Lord said, "Shall I hide from Abraham what I'm doing?" అయ్యో నేను అబ్రహాంకి చెప్పాలి, ఎందుకు దాయాలి అని దేవుడు కూడా ఒక మామూలు మనిషి ఆలోచించే విధంగా మనుషుల పక్షంగా ఆలోచించారంటే అందరి పక్షంగా దేవుడు అలాగే ఆలోచించి మీరు దేవుడికి ఇష్టంగా జీవించినప్పుడు ఆయన ఉద్దేశాన్ని మీకు కూడా ఆయన బయలుపరుస్తూ ఉంటారు, దర్శనం ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటారు. God will share his heart and all his intention to you when you are like Abraham. కానీ నెక్స్ట్ వర్స్ చూడండి. 18వ వచనం వర్స్ 18. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతను మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగియున్నానెను. అతనిని ఎరిగి ఉన్నాను అంటే భూత భవిష్యత్ వర్తమానము కూడా ఆయనకి తెలుసు. I have known him means God knows the things of the past, the present and the future. అబ్రహామును నడిపించిందే దేవుడు. It was God who led Abraham also. అందుకే జరగబోయేది కూడా ముందుగానే చెప్పారు. అబ్రహాముని నేను ఎరిగి ఉన్నాను, ఫ్యూచర్ లో కూడా అబ్రహాము నా ఆజ్ఞల ప్రకారం జీవిస్తాడు అని. God knew Abraham, God knows the future. That's the reason he wanted Abraham to know the ways of God and his నెక్స్ట్ children. వర్స్ చూడండి. వర్స్ 20 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొరలను గూర్చి మొర గొప్పది గనుకను వాటిని పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. ఎవరు చెప్పారు నేను చూచేదను అని? Who said, "I have seen"? తండ్రి యొక్క దేవుడు ఆయనే కిందకు వచ్చి వాళ్ళు సరిగ్గా చూసారా సరిగ్గా చేశారా లేదా నేనే చూసి తెలుసుకుంటానని ఆయన కిందకు వచ్చారు. అంటే పాపము ఎక్కడైనా సకలాలు మిగిలిపోయాయేమో అని ఆయన చూసుకుంటానికి వచ్చారు. అంటే పాపం అంటే ఎంత అసహ్యమో ఒక్కసారి చూడండి. Sin is an abomination to God. God came down to see whether they have done altogether according to the outcry against it or not. 22వ వచనం. వర్స్ 22. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. అంటే అబ్రహాము ఎప్పుడు దేవుడి సన్నిధిలో నిలబడే ఉంటారు. Abraham was always in the presence of God. దేవుడి సన్నిధిలో నిలబడటం అనంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు మాట్లాడేట ప్రతి మాట విషయంలో నువ్వు జాగ్రత్త పడుతున్నావు అంటే నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నావు, నువ్వు దేవుడితో నడుస్తున్నావు అని అర్థం. You are there in the presence of God means you're always obedient to the word of God. 26వ వచనం చూడండి. వర్స్ 26. యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదుననెను. ఇక్కడ మీరు దేవుని హృదయాన్ని చూస్తే 10 మంది ఉంటే, 5 మంది ఉంటే, 20 మంది ఉంటే, ఒకవేళ 15 మంది ఉంటే, అంటే అబ్రహాము తనే లెక్కలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన ఏంటంటే వదిలిపెడతాను, విడిచేస్తాను. అది దేవుని హృదయము. Abraham was bargaining. If there are 10 people, if there are 5 people, God was still going on with the numbers. Okay. ఏ 10 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందు ఆ పట్టణము నాశనం చేయుదువా అని మరలా అడిగాను. And again, అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనం చెయ్యను వర్స్ అని అంటాడు. 28. in verse 28, he was bargaining, and God was still telling, if there are 45 people, I will still not destroy it. అంటే ప్రతి దానికి ఆయన నాశనం చేయను అంటే దానికి దేవుడికి తెలుసు అక్కడ ఎవరు లేరని.
God clearly knew that there were not those required number who can be saved. ఇప్పుడు నేను చెప్తున్నా, I'm telling you. సోదమ గొమొర ఇప్పుడు భూమి మీదే ఉంది. I'm telling you, Sodom and Gomorrah is now present in the world. అందుకనే వాళ్ళ చూపులు సరిగ్గా లేవు, ఇంటర్నెట్ సరిగ్గా లేదు, ఏం చూస్తున్నారో తెలియదు, చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నువ్వు ఏది చూస్తానికి ఇష్టపడుతున్నావో అదే సోదమ గొమొర, దానిని నాశనం చేసినట్టు మరలా నాశనం జరగబోతుంది. ఆ సోదమ గొమొర సకలాలు కూడా సైడ్ ఎక్కడ వదలకూడదని దేవుడు ఆయనే కిందకు వచ్చి చూసారంటే ఒక్కసారి ఆయనకి ఎంత అసహ్యమో చూడండి. ఇప్పుడు సోదమ గొమొరనే, అందుకే భార్య లేదు, పిల్లలు లేరు, తల్లి లేరు, తండ్రి లేరు, ఎవరూ లేరు, అంత భ్రష్టత్వంలో ఉంది ప్రజెంట్. People have been leading an abominable life that is full with sin. God himself was searching and looking for every aspect of it to destroy it completely. వాక్యాన్ని గ్రహిస్తే దేవుని హృదయాన్ని కూడా నువ్వు తెలుసుకోగలవు. వాక్యం, నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎవరి కుటుంబంలో వాక్యం లేదో వాళ్ళకి సంతోషం సమాధానం ఎలా ఉంటుందో తెలియదు. If you understand the word of God, you will know the heart of God, and whoever does not know the word of God, that family will not have peace at all. ఇక్కడ అబ్రహాం దేవుని రిలేషన్షిప్ చూసారా? You saw the relationship between God and Abraham. అబ్రహాంకి దేవుడు ఎవరో తెలుసు, దేవుడికి అబ్రహాం ఎవరో తెలుసు. Abraham knew his God and God knew who Abraham was. అబ్రహాము హృదయం దేవుడికి తెలుసు, దేవుని హృదయం అబ్రహాం తెలుసు. God knew Abraham's heart. Of course, Abraham knew God's heart too. అందుకే అబ్రహాం, ఇందాక మీరు చదివారు కదా 17, 18, 19 వర్సెస్ మీరు చూసారు కదా, ఎలాగ ఆశీర్వదించారో, అతను తరాల్లో కూడా అతను నిలబడి ఉంటాడు అని స్టేట్మెంట్ ఇచ్చారు దేవుడు. In verses 17, 18, 19 we saw how God has blessed Abraham that he'll become a great and ఫైనల్ గా mighty nation. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. జెనసిస్ 19 వర్సెస్ 1 to 5. ఆది కాండము 19వ అధ్యాయము మొదటి 5 వచనములు. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సోదోము చేరినప్పటికీ లోతు సోదోము గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు పెందలగాడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు, అలాగ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజల అందరూ నలుదిక్కల నుండి కూడవచ్చి, ఎంతమంది వచ్చేసారండి? బాలురు, ప్రజలు, వృద్ధులు అందరూ వచ్చేసారు. దేనికి? Verse 4 we see both old and young and all the వాళ్ళు people. కావాలి, వాళ్ళని బయటికి పంపించు, మాకు వాళ్ళు కావాలి. They were craving physical relationship with these two men, so they wanted those two men to come out. ఏమన్నారు? నెక్స్ట్ వర్స్ 5వ వచనం. Verse 5 లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తమ వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చేదను. వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. ఈ 9th వర్స్ లో లోతు అక్కడ దేవదూతల్ని కాపాడే విధానము, దేవుని నీతిని జరిగించాడు. అక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ పిల్లల్ని ఇవ్వరండి. Then verse 8 ఎవ్వరు ఇవ్వరు. we see how Lot was willing to give his two daughters to this wicked people. That displays the righteousness of God. Nobody will give their daughters for the people, wicked ఎంత people. సమస్య వచ్చినా వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలని చూస్తారు, మిగతా పిల్లల్ని వదులుకోవాలని చూస్తారే గాని లోతు లాంటి ప్రవర్తన అయితే ఉండదు. People want to let go of other children. They want to safeguard their own children. They won't be like Lot. 12th verse 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లులని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారు అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. ఇప్పుడు చెప్తాను, మీరు వాక్యాన్ని బట్టి నీతిమంతులుగా ఉన్నారనుకో, మిమ్మల్ని బట్టి మీ వాళ్ళని అనేక మందిని మీరు రక్షించుకోవచ్చు. If you are righteous according to the word of God, because of you, you can save anybody in your family. ఆయన ఇస్తారు, ఎవరున్నారు చెప్పు, ఇక్కడ నీకు ఎవరెవరున్నారు చెప్పు, వాళ్ళందరినీ నేను రక్షిస్తాను అని అంటున్నారు. The Lord is telling, okay, tell me who and all you know, I will save because of your అతను righteousness. చేసింది ఏంటి? What did Lot do? దేవుని నీతిని జరిగించారు. అయ్యలారా, వాళ్ళని ఏమి చేయొద్దు, కావాలంటే నాకు కూతుల్ని మీకు ఇచ్చేస్తాను,
వాళ్ళని ఏమి చెయ్యొద్దు అని అంటారు. He fulfilled God's righteousness by telling, brothers, don't have that wicked thing. Have my daughters instead. 13th verse. 13వ వచనము. మేము ఈ చోట నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, ఎవరు పంపించారు? దేవుడు పంపించారు. కానీ ఈ లోకంలో మనుషులు నమ్ముతారా? నమ్మరు. God sent to destroy that place, but will people believe when this type of verses has come? మంచి వాక్యాలు, కోపం పడొద్దు, అబద్ధం చెప్పొద్దు అన్న వాక్యాల వాళ్ళకి గుర్తుకు రాదు. కానీ అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్త, చివరి దినాలు కదా, అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పారు కదా అని చెప్పి నిజమైన దేవుడు వచ్చినా కూడా ఈ విధంగా ఆలోచించే వాక్యాలు గుర్తు తెచ్చుకుంటారే కానీ ఆ వాక్యాలు గుర్తుకు రావు వాళ్ళకి. Because of the last days, people want to perceive even the godly messages as a false related messages. Even if God comes and preaches, they don't want to believe. They want to see them only as false prophets. అవసరమైన వాక్యం నేర్చుకోరు, అక్కర్లేని వాక్యాలు అయితే 100 పెట్టేస్తారు ఇక్కడ. The things that is important for salvation, they don't want to learn. That which is unwanted, unnecessary, they will put that చూడండి in front. వాళ్ళు ఏం చేశారు చూడండి. 14th verse. See what happened in verse 14. 14వ వచనం. లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడినయున్న తన అల్లులతో మాటలాడి, లెండి ఈ చోట విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ఎలా కనిపించారంటే ఎగతాళిగా కనిపించింది. The sons-in-law were mocking at Lot. the ఈ father-in-law. కాలంలో కూడా ఇలాగే ఉందండి. Even nowadays, people mock. ఎవ్వరు నమ్మరు. People will not want to believe. మీరు నమ్మారనుకో ఈ లోతులాగా నోవాలాగా రక్షింపబడుతూనే ఉంటారు. But since you believed, you will be saved like Lot. 15th verse. 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతల లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశింపపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. నెక్స్ట్. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతును పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. మరి మీరు కూడా అలా చేయి అందిస్తారా? మరి Will you also give the hand, ఎగతాళి చేస్తారా? or will you also mock? నోవాహు కాలంలోనూ ఎగతాళి జరిగింది, అలాగే లోతు కాలంలో కూడా ఎగతాళి జరుగుతూనే ఉంది. During the times of Noah and Lot, people were mocking. వాళ్ళు ఎగతాళి చేశారు, కానీ వీళ్ళందరూ కూడా చేతులు పట్టుకుని బయటకు వచ్చేసారు. They were mocking, but the righteous people were holding and they were coming. 17th verse చూడండి. 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము. మీరు వాక్యము విని నిర్ణయం తీసుకుని బయటకు వెళ్ళాక తిరిగి మరలా అదే ప్రాచీన జీవితంలోనికి వెళ్ళకూడదు. మీరు In verse 17 it says, don't turn back. Likewise, after you receive the word of truth, don't turn back with your own sinful ways and nature. కానీ ఇక్కడ లోతు ఏం చేశాడు? But what did Lot say? ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా అలాగ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితివి. నేను ఆ పర్వతముకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఈ తప్పులు చేస్తారండి చాలా మంది. This is what many people do, the blunders. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు ఒకవేళ లోతు విని ఆ పర్వతము వెళ్ళే వరకు కూడా ఇది నాశనం చేయనని చెప్పాడు కదా. మరి the angels told that the city will not be destroyed till Lot reaches the mountain. కానీ ఇక్కడ లోతు ఏమన్నాడు? అలా కాదు, ఇక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్లే లోపు నేను నాశనం అయిపోతానేమో అని తన ఓన్ అండర్స్టాండింగ్ తో చెప్పేశాడు. Lord with his own understanding, oh no my Lord, he begged, telling that I don't want to go there. దేవుడు చెప్పింది చెప్పినట్టు వినడం మంచిది. It is always good to have absolute obedience to ఆ God's సమయంలో instructions. అలా కాదు అని అనడం వలన నెక్స్ట్ ఏమైంది చూడండి. Just because he said, oh no my Lord, what happened? 20వ వచనం, verse 20. ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్మని, చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని. సరే నువ్వు అడిగావు కదా ఇక్కడికే వెళ్ళు అని అన్నారు. అందుకనే
అక్కడ ఏమైంది, లోతు పిల్లలకి భర్తలు దొరకలేదు అక్కడ. And because Lot was asking for that particular place, what happened in future? ఒకవేళ దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి ఉంటే భర్తలు దొరికేవారు అక్కడ. Lot could not find sons-in-law for his daughter. If అక్కడికి Lot వెళ్ళాక had మరలా obeyed, పాపం జరగకుండా జాగ్రత్త పడవచ్చు. if Lot would have obeyed, he would have got sons-in-law for his ఇదేనండి children. ఎక్కడంటే మనుషులు చేసే తప్పు, ఒకటి దేవుడు చెప్పినప్పుడు కూడా అలా కాదు, నేను అలా అనుకోలేదని మొత్తం వాళ్ళే చెప్పుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఇష్టంగా జీవించాలని చూస్తారే గాని దేవుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ చేద్దాము అన్న ఆలోచనలోకి ఎప్పుడు ప్రజలు వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు దేవుడు. God wants people to obey him absolutely, but people say no, not like that, we'll do like this, and they give instructions to God. కాబట్టి నీ మనవి నేను అంగీకరించాను, సరే వెళ్ళు అని అంటారు అక్కడ. And immediately the angel says, okay, I have obliged. 26వ వచనం చూడండి. వర్స్ 26. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఏమైంది, What happened to Lot's wife? వాళ్ళే She became, కోరుకున్నారు అంత దూరం వద్దు ఇక్కడికి వెళ్తాను అని. they are the ones who decided not to go to the mountain, they go to the small village. అంత దూరం వద్దు ఇక్కడికే వెళ్తాను వాళ్ళే అడిగారు. They were the ones who asked for. ఆ వెళ్ళేటప్పుడు కూడా తిరిగి చూసింది. Even while going to a small destination, she turned మరలా back. చెప్తున్నానమ్మా, దేవుని యొక్క ఆజ్ఞ తెలుసా మీకు? Do you know the will of God? ఐగుప్తు దేశానికి వెళ్ళడము దేవుని ఆజ్ఞ కాదు. God's will is not to push the people to Egypt. అక్కడికి వెళ్ళకూడదని, ఆ ప్రాచీన జీవితానికి వెళ్ళకూడదనే దేవుడు ప్రవక్తల్ని పెట్టింది. కానీ ప్రవక్తలు ఏం చేస్తున్నారు, ప్రాచీన జీవితంలోకి తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు. God sent prophets so that they will not go to Egypt. But what are the prophets doing? They are leading the people back to Egypt. 29th verse చూడండి. 29వ వచనము. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనముల మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. అబ్రహామును బట్టి, లోతు చేసిన ఆ చిన్న నీతి గరిగిన ఆ పనిని బట్టి అతను రక్షింపబడ్డాడు. Based on Abraham's request and that small significance of Lot's testimony, he was దేవునితో saved. నడిచిన అబ్రహాము యొక్క జీవితం చూడండి. అలాగే దేవుని లేకుండా దేవుడిలో ఉన్నానని భ్రమలో నడుస్తున్న వారి జీవితం చూడండి. ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉందా అన్నది. See the testimony of the one who walked with God and the one who didn't walk with God. కానీ ఎలాగ నాశనం అయిపోయింది సోదమ గుమ్మురు. How was Sodom and Gomorrah destroyed? ఇప్పుడు సోదమ గుమ్మురు ఎక్కడ, మీ ఇంట్లోనే ఉంటది. Where is Sodom and Gomorrah? It will be in your own ఇదిగో house. ఇందులోనే ఉంది సోదమ గుమ్మురు. Sodom and Gomorrah is in your mobile phones. ఇది చూడటానికి అబద్ధాలు కూడా చెప్తూ ఉంటారు కదా. Because to see this, people will tell lies. ఇందులోనే ఉంటది సోదమ గుమ్మురు. Sodom and Gomorrah is here only. కాబట్టి దేవుడితో నడిచావనుకో అటువంటి భ్రష్టత్వం నుండి బయటకు వచ్చే మార్గం నీకు కనిపెడుతుంది. But if you walk with God, you will come out of that detestable life. లేకపోతే ఇదిగో వారు నడవరు, మిగతా వారిని నడవనివ్వరు. వాళ్ళు చూస్తారు, మిగతా వాళ్ళు నేను చూడను, నాకు అలవాట్లేదు అన్నోళ్ళని కూడా చూసేటట్టు చేస్తారు. They will also not live rightly. They will also spoil others, and they will also ప్రొవోకింగ్ ద్వారా అన్ని చూపిస్తూ ఉంటారు. they will ensure that everybody also is led to sin. ఒక్కటే మీకు చెప్పేది, దేవునితో నడుస్తున్నావా లేదా? All it matters is, are you walking with God or not? ఎవరితో నడుస్తున్నావు? Whom are you walking with? అందుకనే అడిగా, నీ బలహీనతతో నడుస్తున్నావా, నువ్వు మారు మనసు పొందుకోలేని హృదయంతో నడుస్తున్నావా, దేవుడితో నడుస్తున్నావా? Are you walking with your weaknesses, or are you walking with దేవుడితో your నడిచేవారు change? సంఘానికి వస్తారు, నడవని వారు కూడా వస్తారు. People who walk with God, they will come to the church, or they who కానీ don't walk with God. నడిచేవారు దేవుని వాక్యాన్ని గ్రహిస్తారు, నడవని వారు దేవుని వాక్యాన్ని గుర్తించరు, దేవుణ్ణే గుర్తించలేరు. But those who walk with God can understand God. Those who don't walk with God cannot దీనిని understand బట్టి anything. మీరు దేవుణ్ణి లైక్ చేస్తున్నారా, లవ్ చేస్తున్నారా? By this, I'm asking this question again: are you liking God or are you loving God? అలాగే దేవునితో నడవాలని దేవునికి ట్రస్ట్ వర్తీగా ఉంటున్నారా, దేవుని ప్రేమించి వదిలేద్దాం అనుకుంటున్నారా? Are you just caught up with only loving aspect, or do you want to be even being trustworthy? నిర్ణయం మీ చేతిలో ఉంది. The decision is in your hands. ప్రార్థన చేసుకుందాం. Let us pray.